5వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 25వ అధ్యాయం, యోహాను సువార్త 25వ అధ్యాయము. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒకసారి మనం పాత నిబంధనలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం, మొదటి వచనం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకముల లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ప్రైజ్ ది లార్డ్. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియని నేనంటిని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించడి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, జీవోత్పత్తి నాయన, యొక్క సాయంకాలం మరొకసారి యొక్క సన్నిధిలో ఈ రీతిగా తరలి ఉంచుటకు, ప్రార్థన చేయుటకు, ఈ కుటుంబంలో జరిగించిన గొప్ప ఘనమైన ఆశ్చర్యమైన ఉన్నతమైన కార్యములను బట్టి, ఇచ్చిన సాక్ష్యాలను బట్టి, ప్రతిదాన్ని బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తున్నాం. ప్రభువా, నిశ్చయంగా ఈ కుడికి నీ మహిమార్థమై జరిగించడానికి మాకు సహాయం దయచేయమని, చేరువచ్చిన ప్రతి బిడ్డతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చుని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చదివిన లేఖనాలను గమనిస్తే ఒక లేఖనం ఎక్కడో అక్కడ ఉంది, ఇంకో లేఖనం ఇక్కడ ఉన్నది. మనం మాట్లాడుకునే అంశం ఇంకో చోట ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రభువు జతపరిస్తే తప్ప మనకి అది ఆ లేఖనము ఒకదానికొకటి ఆయన కలిపితే తప్ప దాని యొక్క మర్మం మనకు అర్థమయ్యేది కాదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సాక్ష్యాలు మరి అమ్మాయి స్నేహిత చెప్పినప్పుడు నేను వింటున్నప్పుడు నాకు లోపల ఒక ప్రేరేపణ వచ్చింది. నేను సిద్ధపరచుకున్న వర్తమానం ఒకటైతే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను దాంట్లో నుంచి ఇంకో వర్తమానంలోకి నడిపించడం జరిగినది. నేను ఎందుకంటే దేవుడు చేసిన దాని గురించి సిగ్గుపడేది కాదు, మన గురించి చెప్పేది అయి ఉండాలి. ఆమేన్. ఆయన ఏం చేశాడో దానికి మనం కట్టుబడినప్పుడు ఆయన మనతో సంధిస్తాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని ఆయన వాడుకుంటాడు. మన తప్పున్న ఆయన ముందు చెప్పాలి, మనలో పాపం ఉన్న ఆయన ముందు ఒప్పుకోవాలి. ఏదైతే ఒప్పుకున్నామో దేవుడు దాన్ని తీసేయగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని చిత్తమైతే మొదటగా మనం చదివిన వాక్యం దగ్గరికి వద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 25 వచనం మనం చదివాం. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆమేన్. ఈ రాత్రి మన అంశం ఏంటంటే గృహ కూడిక. ఏ లేఖనాలు చదివాం మనం? చెప్పండి, ఏ లేఖనాలు చదివాం? గృహ కూడిక అని చెప్తున్నాను నేను. ఎట్లాగా? ఈరోజు ఎన్ని గృహాలను చూద్దాం మనం. కూడికంటే మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చెప్తాను, మొట్టమొదటి మనకి మొత్తం ప్రసంగం అంతా అర్థం కావటానికి. ఈ భూమి, దీనిలో ఉన్న మనము ఆయన ఇల్లు అని బైబిల్ అంటున్నది. నిజమేనా? దేవుడు ఇల్లంతటిలో ఎవరైనా నమ్మకస్తుడు? మరి చెప్పరే, మీరు కాముకుంటే ఎలాగా? ఎవరు నమ్మకస్తుడు? మోషే నమ్మకస్తుడు అన్నాడు. కొంచెం కిందకు వచ్చాక పౌలు గారు ఏమన్నారంటే, నిజంగా మీరు అవన్నీగా నమ్మితే మనమే ఆయన ఇల్లు అన్నాడు. అవునా? ఇప్పుడు గృహ కూడిక అంటే ఎక్కడ? నా మాటలు మీకు అర్థమైంది అనుకుంటే, ఇప్పుడు ప్రసంగం అంతా అర్థమైపోయింది మీకు. ఇప్పుడు కూడిక ఎక్కడ? గృహాలు ఎవరు? ఈ గృహాలు. ఇప్పుడు ఈ గృహాల లోపల దేవుడు కూడికలు పెడుతున్నాడు. మనం అనుకుంటున్నాము ప్రేమానంద గారి ఇంటికి వచ్చాక దేవుడు ఇక్కడ కూడిక పెడతాడని. కాదండి.
ఆయన వాళ్ళింట్లో ఈ ఈ యొక్క బిల్డింగ్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల లోపల దేవుడు కుడికి పెడుతున్నాడు. ఏమాన్. ఈ రాత్రి మీకు అర్థం చేసుకోవాల్సిన సంగతి అదే. దేవుడు కూడికి ఎక్కడ పెడతాడంటే ఆయన బిల్డింగ్ లో పెట్టడు, చర్చిలో పెట్టడు, చెట్ల కింద పెట్టడు, గ్రౌండ్ లో పెట్టడు. ఆయన ఎక్కడ పెడతాడు కూడిగా? గట్టిగా రావట్లేదు. మన లోపల ఆయన ఉండటానికి ఒక స్థలం ఉంది, అదే నీ హృదయం అయి ఉన్నది. ఇప్పుడు కూడికి ఎక్కడ జరుగుతున్నది? నీ గృహం ఎక్కడ? నీ గృహంలో ప్రవక్తను అడిగి, నీ గృహంలో బలిపీఠం ఎక్కడంటే, ఈ శరీరంలో బలిపీఠం ఎక్కడంటే నీ హృదయం అన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఆయన అంటున్నాడు, కాలానికి ఆయన వర్తమానం నుంచి మాట్లాడతాడు, సంఘానికి బలిపీఠం నుంచి మాట్లాడతాడు, నీతో అయితే హృదయంలోంచి మాట్లాడతాడు అన్నాడు. ఇప్పుడు నీకు తీర్పు తెచ్చేది ఎక్కడ ఉందంటే నీ హృదయం అందే ఉన్నది. నీ హృదయంలో ఉన్న చోట నుంచే దేవుడు అక్కడి నుంచే నీతోనూ నాతోనూ మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రాత్రి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు మనతో పైన మాట్లాడే దేవుడు కాదు, ఆయన హృదయ లోతుల్లోంచి మాట్లాడే దేవుడై ఉన్నాడు. హృదయ లోతుల్లోంచి సరిచేసే దేవుడై ఉన్నాడు. అయితే ఒక సంగతి మీకు చెప్పాలి, దేవుడు రావటానికన్నా ముందు మన యొక్క జీవితం ఎలాగుంటుంది, దేవుడు మనతో మాట్లాడటానికన్నా ముందు మన యొక్క జీవితం ఎలాగుండేది, మన ఆలోచన ఎలాగుండేవి, మన పద్ధతులు ఎలాగుండేవి, మన క్రియలు ఎలాగుండేవి అంటే, ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథంలోకి వెళితే అక్కడ యెహెజ్కేలుని 37వ అధ్యాయంలో దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? గట్టిగా చెప్పండి, జాగ్రత్తగా చెప్పండి. చచ్చిన ఎముకలు బ్రతకగలవా అన్నాడు. అంటే వాళ్ళు చనిపోయి చాలా కాలమైనది, వాళ్ళ శరీరం మీద ఉన్న రక్తము, మాంసము, నరములు మొత్తం ఎండిపోయినాయి, అది ఏమాత్రం దాని లోపల జీవము లేదు, అది పూర్తిగా అందరూ వదిలేసినవి. లార్డ్. అయితే ఈ గడివి వర్తమాన్ని కూడా అంటున్నాడు, ఆ ఎముకల గుంపును చూసినప్పుడు, ఆ చచ్చిపోయిన ఎముకల్ని ఆ లోయలో ఉంట ప్రజలంతా చూసినప్పుడు, చూసారా వీళ్ళు దేవుడి కొరకు పోరాటం చేశారంట, లోపల ఎలాగున్నారో చూసారా? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎగతాళి. ఈరోజు నువ్వు కూడా విశ్వాసం అయ్యి ఉండగా ప్రపంచమంతా నిన్ను చూసి ఎగతాళి చేస్తుంది, లోకమంతా ఎగతాళి చేస్తుంది. వాళ్ళు నీ దగ్గరికి రాలేరు, నిన్ను మార్చలేరు, బాగుపరచలేరు, సహాయం చేయలేరు, లేవనెత్తలేరు, బలపరచలేరు, స్థిరపరచలేరు, నీకు సాక్షులుగా ఉండలేరు, నీకు ఏ సహాయం చేయలేరు, కానీ విమర్శ మాత్రం చేసిపోతారు. నిజమేనా? ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. ఒకరోజు సులేమాన్ ఒక కోనేరు ఉన్నది, ఆ కోనేరు దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అపోస్తలులు మొత్తం వస్తున్నారు, యేసుక్రీస్తు కూడా వస్తున్నాడు. యేసుక్రీస్తు వస్తావంటే అపోస్తలులో ఉన్న పేతురు అన్నాడు, ప్రభువా. వాడిని చూసి ఏమంటున్నాడు? గట్టిగా చెప్పండి. వీడి తప్పు చేశాడా? వీడి పాపం చేశాడా? వీడి తల్లిదండ్రులు పాపం చేశారా? ఇప్పుడు ఆ గుడ్డివాడిని చూసి వాళ్ళు విమర్శ ఏం చేస్తున్నారు? ఎవరు చేస్తారో చెప్పరా? పిలువబడ్డ పేతురు కూడా చేస్తున్నాడు. ఎందుకని ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే, పేతురు పిలువబడ్డాడు కానీ అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోవాలా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎవడు విమర్శ చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకొని వాడే విమర్శలు చేస్తాడు. పరిశుద్ధాత్మ పొందుకునే వాడు విమర్శ చేయడు, సరి చేస్తాడు. విమర్శ చేయడు, ప్రార్థన చేస్తాడు. విమర్శ చేయడు, దేవుడిని ఎక్కడ చూపిస్తాడు. విమర్శ చేయడు, లేవనెత్తుతాడు. విమర్శ చేయడు, దేవుడి యొక్క కార్యం చూపిస్తాడు. విమర్శ చేయడు, సాక్ష్యం ఇస్తాడు. విమర్శ చేయడు, బలపరుస్తాడు. విమర్శ చేయడు, నీతో పాటు మోకాలు వచ్చి నీ తరపున ప్రార్థన చేసేవాడిగా ఉంటాడు. ఆమేన్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడికి వస్తున్నప్పుడు పేతురు ఆ మాట అనగానే ఆ గుడ్డోడు అనుకుంటున్నాడు, ఇంకోటి వచ్చాడు ఈరోజు, తిడతాడు, ఏమీ చేయడు, పోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. స్నేహితుని కూడా ఒక టీచర్ ఇలాగ అన్నది, జ్ఞాపకం ఉందా మీకు? ఏమన్నది? నువ్వు వచ్చి టీచర్గా ఏం చేస్తావు? అమ్మాయిని అక్కడ దాకా నడిపించింది ఆ టీచర్ కాదు. ఆమె చెప్పిన మాట వినటానికి, లోబట్టడానికి, భయపడటానికి, ఏడవటానికి, కన్నీరు కాచడానికి, బలహీన పడటానికి, కింద పడటానికి, జారిపోవటానికి పిలిచింది ఎవరు? అక్కడ వరకు నడిపించిన దేవుడైతే ఆ మాట నువ్వు అక్కడే పడేసేయాలి. ఆ అమ్మాయి ఒక్కదా కదా, మీకు అందరికీ మాట చెప్తున్నా, ఎవడైనా శత్రువు, అపవాది మిమ్మల్ని బలహీన పరచాలని, నీలో ఉన్న తలాంతుని అది బయటికి రానికుండా ఆపాలని ప్రయత్నం చేస్తే వాడి మాటలు అక్కడే పడేయండి. వీలైతే వాడి మాటలకు అక్కడే సమాధి కట్టండి, అక్కడే వాడిని దేవుడికి అప్పచెప్పండి. దేవుడి నామల్లో ముందుకెళ్ళిపోండి. మీతో పాటు దేవుడు యొక్క ఆత్మ, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క సత్యము నడిచి తీరవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకంటే ఈ రోజు మనం ఎక్కడున్నామంటే లోక మధ్యలో ఉన్నాం, లోకుల మధ్యలో ఉన్నాం. దేవుడు పిల్లలుగా ఉన్న మనము, దేవుడు అందరి మధ్య వదిలిపెట్టి మిమ్మల్ని బట్టి లోకం మారాలని మనల్ని ఇక్కడ వదిలిపెట్టాడు. కాబట్టి మనకు ఒక పని ఉన్నది, మనకు ఒక పరిచయం ఉన్నది. మన సాక్ష్యం నిరంతరము కాపాడుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. నిరంతరము కాపాడుకోవాలా. ఎందుకని కాపాడుకోవాలంటే నువ్వు దేవుడి కుమారుడు అయి ఉన్నావు. నేను విమర్శించినప్పుడు నువ్వు దేవుడి కుమారుడివే, నేను సంతోషపెట్టినప్పుడు నువ్వు దేవుడి కుమారుడు కుమార్తె అయి ఉన్నావు. నిజమేనా? బాధ పెట్టినప్పుడు ఇలా మాట్లాడుకున్నాం త్వరగా అర్థం అవటానికి. ఒక గోధుమ గింజ ఉన్నది, పుట్టినప్పుడు దాని పేరేంటి? గట్టిగా చెప్పండి. నాటినప్పుడు, మొలకెత్తాక, కాపు కాశాక, కోతకొచ్చాక, కోత కోసాక, కొబ్బరి వచ్చాక, కొట్లో పోసాక, కొట్లో కొనుక్కున్నాక, ఇంటికి తీసుకొచ్చాక, దాన్ని దంచి పిండి చేశాక, రొట్టె చేశాక ఏమర్థమైంది? ఎండకి ఎండింది, వానకి తడిచింది, బండ కింద నలిగింది, రోడ్డు మీదకి వచ్చింది, ఎండలో ఉంది, కొట్లోకి వెళ్ళింది, ప్యాకెట్ అయింది, ఇంటికి వచ్చింది, దంచింది, పొడైంది, ఇక్కడికి వచ్చింది. కానీ దాని పేరు చెప్పరే మీరు. మరి మీరెవరు? మీరు గోధుమ గింజ అయితే ఎవడు ఎంత కష్టపెట్టినా నష్టపెట్టినా మీ విలువ మారదు, విలువ పెరుగుతానే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చెప్తానండి, మనకు త్వరగా అర్థమైపోవాలి కదా. మన ఏరియా దేనికి ఫేమస్ అంటే వరికి ఫేమస్. తర్వాత రెండో పంట ఏంటి ఇక్కడ ఎక్కువ? సరే కొబ్బరి తీసేయండి, మన పంట గురించి మాట్లాడుతున్నాం, తోటలొద్దు. రెండోది ఇక్కడ మొక్కజొన్న. అంతేనా? ఎప్పుడు రోడ్డు పక్కన వెళ్తుంటే మొక్కజొన్న కాలుస్తూ ఉంటారు. నిజమేనా? పచ్చి ఉంటాయి, కాలకుండా ఉన్నాయి ఉంటాయి, కాల్చినవి ఉంటాయి. పచ్చిదాని రేట్ ఎంత? ఎంతండి? 5 10? 10 కాల్స్తే ఏంటంట? ఎప్పుడు పెరిగింది విలువ? మరి మన విలువ ఎప్పుడు పెరగాల? దెబ్బలు పడ్డాకే కదా, బాధలు పడ్డాకే కదా, నిప్పుల్లో పడ్డాకే కదా, పొగబెట్టబడ్డాకే కదా, మరి రంగు ఆకారం మారాకే కదా. కాబట్టి నేను మెత్తగా ఉండాలి, నాకేం కాకుండా, నేను ఎవడు ఏమనకూడదు, నువ్వు క్రైస్తవుడు కానే కావు. వారు అనాలా, నువ్వు ఇంకా రాటు తేలాలా. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఎందుకని దేవుడు మనకి శ్రమల్ని అనుమతి ఇచ్చాడంటే నువ్వు కలిగి ఉన్న విశ్వాసం పనిచేయాలంటే శ్రమలు నీకు రావాలన్నాడు. ఆ శ్రమల్లో నీలోంచి నిజమైన విశ్వాసం బయటికి రావాలన్నాడు. నువ్వు దేవుడు కుమారుడువా కాదో బయటికి రావాలంటే శ్రమలను తాకాలి, ఇబ్బందులను తాకాలి, శోధనలను తాకాలి, బాధలను తాకాలి, నిందల్ని తాకాలి, నేను పడేయాలి, తోసేయాలి. అప్పుడు నీలోంచి నిజమైన బలమైన విశ్వాసం బయటికి వచ్చినప్పుడు నువ్వు దేవుడు కుమారుడువా కాదో అది తెలియజేయాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సమస్య వచ్చాక భయపడేవాడు క్రైస్తవుడు కాదు. సమస్య రాగానే నడుముకున్న బెల్ట్ టైట్ చేసుకొని, కత్తులు రెడీ చేసుకొని, మోకాలు రెడీ చేసుకొని, బైబిల్ రెడీ చేసుకొని ప్రార్థనగా సిద్ధపడేవాడే విశ్వాస అయి ఉన్నాడు. అలాగే రెడీ అయ్యేవాడే దేవుడు కుమారుడై ఉన్నాడు. అలాగే రెడీ అయ్యే వాళ్ళే దేవుడు కుమార్తెలై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, పేతురు ఆ వ్యక్తిని చూసి ఏమంటున్నాడు? ప్రభువా, వీడు తప్పు చేశాడా? వీడి కణతల్లి తప్పు చేశాడా? అక్కడ ఉన్న వ్యక్తి అనుకోవడం, ఇంకోటి వచ్చాడు అంటాడు, పోతాడు, ఏం చేయడో. వాడు పక్కకి ఎలా తిరిగిపోతా ఉంటే ఆ జీవితంలో ఎన్నడూ ఈయనని ఒక స్వరం మాట్లాడి, పుట్టిన దగ్గర నుంచి ప్రవక్త వాడికి 25 ఏళ్ళు వయసు. 25 ఏళ్లలో ఆ గుడ్డు వాడి తరపున మాట్లాడిన స్వరం ఒక్కటి లేదన్నాడు. మొదటిసారికి ఒక స్వరం మాట్లాడుతుంది, వీడి యందు ఏ దోషము లేదు, వీని యందు ఏ దోషము లేదు, వీని తల్లిదండ్రులు ఏ దోషము లేదు. ఆ గుడ్డోడు ఒక్కటే అనుకున్నాడు, నాకు ఇప్పుడు దా కళ్ళు రాకపోయినా పర్వాలేదు అనుకున్నా, ఇప్పుడు మాత్రం నాకు కళ్ళు కావాలి. ఎందుకంటే నా తరపున మాట్లాడిన స్వరం ఎవరిదో నేను చూడాలి. ఆ మాట్లాడిన ఎవరిని ఒక్కసారి చూడాలి. నేను ఎవరో నా గురించి ముందుగానే చెప్పి నా మీద దోషం లేదని చెప్పిన మొట్టమొదటి స్వరమును నేను చూడాలని ఆశపడతానా. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అదే స్వరం మాట్లాడుతుంటే యోహాను వెనక్కి తిరిగి ఆ స్వరం ఎవరిదా అని చూస్తే ఏమైపోయాడు యోహాను? చచ్చిన వాళ్ళు అక్కడ పాదాల మీద దగ్గర పడ్డాడు. ఈయనతో కలిసి పరిచయం చేశా కదా, ఆయనే కదా, ఇదిగో ఈయన గురించే కదా బాప్తిజం ఇచ్చామని మాకు చూపించింది. ఆ నీళ్ళ దగ్గర నిలబడినప్పుడు పైనుంచి ఆకాశం తెరవబడి పారు పరిశుద్ధాకారంలో దిగి వచ్చింది ఈయన లోపలికే కదా, ఆయనగా దేవుని యొక్క గొర్రెపిల్ల, ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆమేన్.
అంటే చెప్పినవన్నీ సత్యాలే, అవన్నీ యథార్థాలే. ఈ రాత్రి నేను చూడబోతా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. అయితే గుడ్డోడు అనుకున్నాడు, ఒక్కసారి నాకు అవకాశం ఉంది ప్రభువా, ఒక్కసారి నేను చూడాలా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి నీతో మాట్లాడాలా. నాకు ప్రపంచం మొత్తం ఏం చూసినా చూడకపోయిన వాళ్ళు నిన్ను మాత్రం చూడాలి. ఏమా నిజంగా అతను ఎంత బలంగా అనుకున్నా తెలియదు, కానీ యేసుక్రీస్తు వాడి దగ్గరికి వచ్చాడు. ఈ రాత్రి మీరు చెప్తున్నా, చాలా మందికి ఈ రాత్రి కావాల్సిన మాట ఇక్కడ ఉన్నది. యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడు. శిలువ కూడా ముందున్నది, ఈయన ఇక్కడే ఉన్నాడు. యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వాడికి చూపు ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఎక్కడ మట్టి? యెరూషలేములో మట్టా? చెప్పండి. జెఫర్సన్ విల్లో మట్టా? చెప్పండి. గుంటూరులో మట్టా? ఎక్కడ మట్టి చెప్పనా? 25 ఏళ్ళ నుంచి ఆ గుడ్డోడు ఎక్కడైతే కూర్చుంటాడో వాడి కాళ్ళ ముందు ఉన్న మట్టి అది. అంటే ఇప్పుడు ఆ గుడ్డోడికి కావాల్సింది ఎక్కడుంది? అదే సంగతి. ఏమర్థమవుతుంది? వినపడలా? నాకు ఏమర్థమైంది చెప్పండి. నీకు కావాల్సింది నీ ముందే ఉంది. నీ స్వస్థత, నీ అవసరం, నీ ఉద్యోగం, నీ పెళ్ళి, నీ సంతోషం, నీ ఆనందం, నీ బలం, నీ సమస్తం ఎక్కడున్నాయి? నీ ముందే ఉన్నాయి. కానీ సమస్య ఏంటి? ఆయన రావాలా. ఎప్పుడు వస్తాడు? 2 సంగతులు ఉన్నాయి. ఒకటి ఆయన టైము, రెండోది నీ అవసరం. ఈ రెండింటిని బట్టి ఆయన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు దేవుడు కుమారుడిగా నిరూపించబడాలి కాబట్టి ఆయన ఇక్కడ రావాలా. నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ గుడ్డోడు ఎవడో కాదండి, ఆ గుడ్డోడి ఇంట్లో గృహకూడిక. ఎక్కడ? ఎంతమందికి అర్థమవుతుంది? వాడి కళ్ళు కనబట్టల్లా. దేవుడు వాడి కళ్ళు కనబడకపోయిన వాడు లోపలికి వెళ్ళిపోయాడు. వాడు చిన్నప్పటి నుంచి అన్ని వేల లక్షల స్వరాలు మొత్తం మర్చిపోయాడు. ఒక్క స్వరం జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? నా గొర్రెలు, నా గొర్రెలు. ఇప్పుడు అక్కడ ఉన్నవాడు ఎవరు తెలుసా? ఆయన ఒక గొర్రె పిల్ల అయి ఉన్నాడు. ఆయన కన్నవాడై ఉన్నాడు. వాడికి స్వచ్ఛత కొరకు ఆయన వచ్చినాడు. ఎవరిని పంపిస్తున్నాడు అక్కడికి? ఆయన దిగి వచ్చున్నాడు. ఒకవేళ ఈ రాత్రి నీ అవసరము ఆయన తీర్చవలసి ఉంటే ఆయనే నీ దగ్గరికి రావాల్సి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కడికి వచ్చేసాడు ఆయన. వాడు ముందు ఉమ్మేసే, దాన్ని బురద చేసి కనుగుడ్లు చేసి, ప్రవక్త అన్నాడు వాడికి 2 కనుగుడ్లు లేవన్నాడు. ఆ కనుగుడ్లు చేసి వాడి కళ్ళ లోపల పెట్టి బురద కళ్ళకు పోసి, నువ్వు పోయి శిలువ నీళ్ళు కనుక్కో. ఈయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎందుకంటే ఆ గుడ్డోడు ఆ స్వరం విన్నప్పుడు ఒక ఆశపడ్డాడు. ఏం ఆశపడ్డాడు? నేను ఆయన చూడాలా. వాడు కళ్ళు వస్తే ఆయన చూడాలనుకున్నాడు. ఆశ్చర్యం తెలుసా? వాడు నీళ్ళకి వెళ్ళి మునిగాడు. నీళ్ళు ఎక్కడున్నాయి? మట్టి ఎక్కడుంది? ఇటు చూపు ఎక్కడుంది? ఆయన వచ్చాడు, అన్నీ అక్కడే చెల్లిపోయాడు. నువ్వు ఎక్కడికి పరిగెత్తక్కర్లా, నువ్వు అటు ఇటు పరిగెత్తక్కర్లా, ఆ పొలం ఈ పొలం పరిగెత్తక్కర్లా, ఆ చచ్చి పరిగెత్తక్కర్లా, ఆ ఊరు పరిగెత్తక్కర్లా. అక్కడికి నువ్వు పోవాల్సిన పని లేదు. అన్నీ నీ దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తాయి. ఈ కాల ప్రవక్త అంటున్నాడు. ఇంకో గొరకుడు గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అది ఎప్పుడో పక్కపోయింది. ఇంకా ఆదికాండం 13 అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆయన బయటకు వచ్చాడు. 14 అధ్యాయాలు ఆయనకు తోడున్నాడు. 18 అధ్యాయంలో అబ్రహాం ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాం ఇంట్లో గృహకూడిక, కానీ అబ్రహాంకి ఆ సంగతి తెలియదు. మధ్యాహ్నం 3 అయింది. 8 గంటల కూడికి పెట్టాలనుకున్నారు ఇక్కడ. అక్కడ 3 గంటలు అయింది. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి దేవుడు ఆయనతో పాటు 2 తీసుకొచ్చాడు, పాస్టర్ గారులు. ఈయనేమో ఒక్కడొస్తుంది అనుకున్న, ఆయన 2 తీసుకుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సంఖ్య పెరిగినది అక్కడ. ఏమని? ఎందుకంటే సంఖ్య నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టమై ఉన్నది. దేవుని అమ్మకి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ కాల ప్రవక్త అన్నాడు, దేవుడు 3లో ఉన్నాడు అన్నాడు, ఆయన 7లో ఉన్నాడు అన్నాడు. 4 అంటే భూ సంబంధమైన సంఖ్య, 5 అంటే కృప, 6 అంటే మానవుని సంఖ్య, 7లో పరిపూర్ణుడు అన్నాడు ఆయన. అదే నిజమైతే ఇప్పుడు దేవుడు ఆయనతో పాటు 2 తీసుకొచ్చాడు. ప్రవక్త అంటున్నాడు, భూమి మనిషి మట్టిని తీసి ఆ మట్టిని ఉఫ్ అని ఊది ఆ శరీరం చేసి దాని లోపలికి ఆయన అడుగు పెట్టి అబ్రహాం ఇంటికి నడిచి వచ్చాడు అన్న. ఏమా? ఇటు పక్కన గాబ్రియల్, ఇటు పక్కన మిఖాయేలు మధ్య ఈయన వచ్చాడు. ఆ ముగ్గురు వచ్చినప్పుడు అబ్రహాం ఇంట్లోంచి బయటకు వచ్చి, మమ్రే వృక్షం దగ్గర నుంచి బయటకు వచ్చి మోకాళ్ళ మట్టుకు ముందుకు వంగి వాళ్ళ ముగ్గురు చూసి ఒక దగ్గరికి వచ్చి ప్రభువా రా అన్నాడు. ఏమా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి? గృహకూడికి. ఎక్కడికి? ఇక్కడి నుంచి మనం జ్ఞాపకం పెట్టుకుందాం. టైం ఎంత ఉంది నాకు? ప్రైజ్ ది లార్డ్.
గృహకుడికి దేవుడిని అబ్రహాం ఇంటికి తీసుకుని పోయాడు. ఇప్పుడు గృహకుడికి ఎప్పుడైతే దేవుడు వచ్చాడో దేవుడు వాళ్ళని ఆశీర్వాదం ఇవ్వకుండా పోడు. ఏమాన్? ఇప్పుడు అబ్రహాంకి ఏం అవసరం ఉన్నది? అక్కడ సమస్య ఏంటో తెలుసా? అక్కడ సమస్య ఏంటంటే అప్పటికి వర్షాలు లేవు, అప్పటికి శోధన, తిండి లేదు, కరువు ఉన్నది. ఇప్పుడు దేవుడు ఆ ఇంటికి వచ్చాడు. అబ్రహాం ఆయనకి భోజనం పెట్టాడు దేవుడికి. ప్రైజ్ ది లార్డ్. ఇందుకోసమే కదా నువ్వు వచ్చావంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు భోజనం చేసి చేయగానే ఎమ్మటే ఆయన డ్యూటీలో జాయిన్ అయ్యాడు. చారా ఎక్కడుంది? డ్యూటీలోకి వచ్చేసాడు ఆయన. ఎందుకంటే ఆ గృహకుడికి వచ్చింది దేనికి? గట్టిగా చెప్పరే. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఏ కుటుంబం అయితే ప్రతిరోజు కుటుంబ బలిపీఠం ఉంటుందో ఆ కుటుంబ బలిపీఠలు దేవుడు మిమ్మల్ని కలుసుకుంటాడు అన్నాడు. ఏమాన్? కుటుంబ బలిపీఠం ఎక్కడ ఉండాలి? కుటుంబంలో ఉండాలి, గృహంలో ఉండాలి. నేనేమంటానంటే మన గృహం ఏది ఇప్పుడు? ఇది. కుటుంబ బలిపీఠం ఎక్కడ ఉండాలా? నా లోపల ఉండాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే కుటుంబ బలిపీఠం అంటే, కుటుంబ బలిపీఠం పుస్తకం తీసి ఒక పేజీ చదివి అనుకోండి కుటుంబ బలిపీఠం అయిపోయింది కదా. ఎవరు చెప్పారు అది కుటుంబ బలిపీఠం అని? కుటుంబ బలి పీఠం. అర్థమైంది ఇప్పుడు? అంటే నీ హృదయాన్ని అక్కడ బలి అర్పణ చేయాలా, చెడ్డయ్యన్ని అక్కడ అర్పణ చేయాలా, విలువైనవి అక్కడ అర్పించేయాలా. నువ్వన్నీ అక్కడ వదిలిపెట్టేసిన తర్వాత అది కుటుంబ బలిపీఠం. అక్కడి నుంచి చెడ్డ మొత్తం ఆయనే వేరు చేసి మంచి అన్ని ఇక్కడ పెట్టి వెళ్తూ వెళ్తూ దేవుడికి ఒక మరి ఆశీర్వాదం ఇచ్చిపోతాడు అక్కడి నుంచి. ఏమాన్? దేవుని నామానికి మహిమ. ఇప్పుడు ఆయన ఇంటికి అబ్రహాం ఇంటికి అని అడుగు పెట్టాడు. అబ్రహాంకి ఏం కావాలో దేవుడికి తెలుసు. ఆయన సరే అక్కడ ప్రభా వెనకాల టెంట్ వెనకాల ఇంటింట్లో ఉంది, ఆమె మంచింటి మహారాణి, ఆమె రాజ్యంలో ఉన్నది. అది అబ్రహాంకి ఒక ఆశీర్వాదం ఇస్తానా? ప్రభా ఏంటి, నేను మళ్ళా నేను కలిస్తాము, నేను కుమారుని కలిగి ఉంటా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గృహకుడికి ఒక ముగింపు ఏంటి? గట్టిగా రాదే ఎక్కడి నుంచి? గట్టిగా చెప్పండి వస్తారు. ఎంత వినపడలా? నిజంగా గృహకుడికి ఆశీర్వాదం ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మేవాళ్ళు చెప్పండి, అందరూ వద్దు, నమ్మేవాళ్ళు మాత్రమే చెప్పండి. మరి మన ఇళ్ళలో గృహకుడిలు ఉన్నాయా? రాదే ఇప్పుడు అట్లాగా? ఎక్కడి నుంచి రాదే అంటున్నా? అంటే ఏంటి? ఆశీర్వాదం కావాలి. వినపడలా? మళ్ళీ చెప్పండి గట్టిగా త్వరగా, నాకు అర్థమవుతున్నదా? దేవుడు వచ్చి మన ఇంటికి వచ్చి దేవుడు చేసే పని ఏంటంటే ముందు బలహీనత తీసేస్తాడు, రెండు ఆశీర్వాదం ఇచ్చిపోతాడు. ఇప్పుడు నేను గృహకుడికి వద్దు, లేదు సేవకుడి ఇంటికి రావద్దు, లేదంటే దేవుడు అవసరం, నాకు అవసరం లేదు, ఇంట్లో ప్రార్థన అవసరం లేదంటే మనం ఏమంటున్నట్టు? రెండు సంగతులు. ఒకటి బలహీనత పోవద్దు, ఆశీర్వాదం రావద్దు. ఇక మన క్రైస్తవులకి ఎందుకు చెప్పదా? ఎందుకు మనం క్రైస్తవులుగా? క్రైస్తవుడు అంటే దేవుడికి దగ్గరగా ఉండేవాడు. ఆమేన్. ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో, క్రమంలో, యథార్థతలో అన్నిటిలో దేవుడికి దగ్గరగా ఉండేవాడు క్రైస్తవుడు. ఇప్పుడు నాకు ప్రార్థన అవసరం లేదు అంటే, ఆదివారం చర్చికి రానంటే, బుధవారం చర్చికి రానంటే, ఆల్నైట్ ప్రేయర్కి రానంటే, ఉపవాస ప్రార్థనకు రానంటే అర్థం ఏంటంటే దేవుడు నాకు వద్దంటాం. నువ్వు దేవుడు వద్దనే రకం అటువంటి విశ్వాసం కాదు. నువ్వు అటువంటి సంఘంలో లేవు. నువ్వు ఎటువంటి సంఘంలో ఉన్నావంటే ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఆదివారం సంఘంలోంచి ఒక విశ్వాసం బయటికి వెళ్తే నిజమైన విశ్వాసం అయితే నేను మళ్ళా ఎప్పుడు త్వరగా సంఘానికి వస్తాను కోరుకుంటాడు అన్నాడు. నిజమైన విశ్వాసం అయితే నేను మళ్ళా ఎప్పుడు వస్తానా? ఏంటి చర్చిలోంచి ఇంకా వెళ్తా ఉండగానే. ప్రైజ్ ది లార్డ్. అంటే నిజమైన విశ్వాసం ఎలాగుంటారంటే వాక్యానికి ఆకర్షించబడతాడు. లోకానికి, లోకపు సంగతులకి, ముచ్చట్లకి, మాటలకి, వాళ్ళ మీద వీళ్ళ చాలీ చెప్పుకోవడానికి మిగతా ఏ సంగతి వాడి ఆసక్తి లేదు. కానీ వాడి ఆసక్తి ఎక్కడంటే దేవుడి లోపల ఉన్నది. వాడి ఆసక్తి వాక్యం లోపల ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. చూడండి, ఈ గుడ్డివాడికి ఆయన దగ్గరికి రావటమే దేవుడు కళ్ళిచ్చాడు, మాట్లాడాడు. గృహకుడికి అయిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు వాడు కళ్ళు పొందుకున్నాడు, వాడు నీళ్ళలో మునిగి పైకి లేచాడు అంతే. వాడు కళ్ళు వచ్చి ఎదుగుతున్నాడు, ఆ స్వరం ఎక్కడుంది, ఆ స్వరం కలిగిన శరీరం ఎక్కడుంది. అయితే లోపల ఆశ ఉన్నది, వాడికి మాత్రం ఆయనే చూడాలని. వాడు ఊళ్ళోకి వెళ్ళాడు. రోజు వాడు సహాయం చేసి తీసుకొచ్చి ఆ భిక్ష పాత్ర చేతిలో పెట్టి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు వాడిని చూసి గుర్తుపట్టట్లా, వాడిని చూసి నమ్మట్లా. ప్రజల్లో వాడు అంటున్నాడు, నా కళ్ళు వచ్చినాయి. ఎవరిచ్చారో? ఇప్పుడు వాడికి ఒక సాక్ష్యం ఉన్నది. వాడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటో తెలుసా సాక్ష్యము? నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు కాదు. నీ కళ్ళు ఎవరిచ్చారు? ఎవడిచ్చాడు నాకు తెలియదు, కానీ ఆయన పేరు మాత్రం యేసు.
నేను ఆయన చూడాలని కోరుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళినా ప్రతి వాళ్ళు పిచ్చి కళ్ళు ఎలా వచ్చాయి, నాకు వేసి ఇచ్చాడు చూసావా, చూడలేదు. ఆయన మాత్రం చూడాలి. లాస్ట్కి వాడు చెప్పిన మాటలు వాడిని వెలేసి ఊచివరికి వెళ్ళిపోయి వాడు దిగులుగా కూర్చుంటే ఆ వెలేశ్వరుడు దగ్గరికి ఒక ఆయన వచ్చి అంటున్నాడు, నీకు దేవుడి కుమారుడు తెలుసా అన్న. ఆయన అంటున్నాడు, అయ్యా ఆయన ఎవడు నాకు తెలియటానికి అన్న. అది వచ్చి ఆయన అంటున్నాడు, ఆయన ఎవరో కాదు నేనే అంటున్నాడు. గుడ్డోడు ఏం ఆశపడ్డాడు? ఆయన ఎత్తుక్కుంటూ రావాల్సి వచ్చింది. అవునా? అంటే నిజంగా నువ్వు లోకం చేత, కుటుంబం చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, సంఘం చేత వెలివేయబడితే, నువ్వు వాక్యం నిమిత్తం వెలివేయబడితే, నువ్వు సాక్ష్యం నిమిత్తం వెలివేయబడితే, నువ్వు క్రీస్తు నిమిత్తం వెలివేయబడితే, ఆయన నిమిత్తం నిందగా నువ్వు భరించినట్లయితే ఆయనే ఎత్తుక్కుంటా నీ దగ్గరికి వస్తాడు. ఆయన వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. చూడండి, ప్రవక్త అంటున్నాడు, ఆ మమ్రే వృక్షం దగ్గరికి దేవుడే ఎత్తుక్కుంటూ అబ్రహాం దగ్గరికి వచ్చాడు అన్నాడు. దేవుడే ఎత్తుక్కుంటూ అబ్రహాం ఇంటికి వచ్చాడు అన్నాడు. ఎందుకు ఇంతకని దేవుడు అబ్రహాం ఇంట్లో గృహకుడికి పెట్టాడు చెప్పనా? అబ్రహాము నువ్వు రా అన్నాడు. ఎక్కడికి అన్నాడా? మరి మనమైతే చెప్పండి, మనమైతే ఏం చేస్తాం? ఇంకా ఆశ్చర్యం చెప్పనా? అబ్రహాంకి దేవుడు ఎటువంటి భార్యని ఇచ్చాడు? అబ్రహాం అన్నాడు, 10 వెళ్దాం అన్నాడు. ఆమెమంది? అడిగింది ఎక్కడికని, వచ్చేసింది ఆమె కూడా. ఇక్కడ మీరు ఇంతమంది కోపడమాకండి. మీరు ఎప్పుడన్నా ఇంటికి ఫోన్ చేసి బయటికి వెళ్దాం 10 అంటే ఇంట్లోంచి సమాధానం వస్తుంది. ఎందుకని అంటారు? ఏం పడలేదు నాకు. ఏంటది? పోయినసారి నువ్వు అక్కడికక్కడ తీసుకెళ్ళావు, తిప్పావు, లాస్ట్కి చెప్పిన చోట తీసుకొచ్చేసావు. కాబట్టి ముందే నువ్వు చెప్పి ఎక్కడికి అప్పుడు వస్తా, రావాలని డిసైడ్ చేస్తాను. మన మీద నమ్మకం ఎంత ఉంది? అర్థమైనదా? అక్కడ అబ్రహాం నమ్మకం ఎంత ఉంది? అబ్రహాం దేవుణ్ణి అడగల, అబ్రహాంని శారా అడగల. వాళ్ళిద్దరు ఇంట్లోంచి బయటకు వచ్చాడు. వాళ్ళకి ఆరోగ్యం బాగున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, శరీరం బాగున్నప్పుడు, శరీరం సహకరిస్తున్నప్పుడు, సంపాదన బాగున్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు ఉన్నాయని వదిలేసి అక్కడికి వచ్చున్నాడు. ఏమా? ఇప్పుడు అబ్రహాంకి వయసు అయిపోయింది, శరీరంలో భారం పెరిగినది, సరిగా పనిచేయలేని స్థితికొని వచ్చాడు. చుట్టుపక్కల వాతావరణం మొత్తం మారింది, వర్షం లేదు, నీరు లేదు, ఆహారం సరిగ్గా లేదు. ఇప్పుడు దేవుడే ఎత్తుక్కుంటూ అబ్రహాం ఇంటికి వచ్చాడు. మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటో తెలుసా? వీటన్నిటిలో మనకి అన్నీ బాగుండి దేవుడు ఒక్క సన్నిధికి నడిస్తే, మనకి బాగోన్నప్పుడు దేవుడే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు. కాదు, ప్రవక్త చెప్తా ఉన్నాడు, దేవుడి దగ్గరికి అబ్రహాం వచ్చిపోతున్నాడు కాబట్టి దేవుడికి అబ్రహాం ఇల్లు ఎక్కడో తెలుసు అన్నాడు. మనం చర్చికి రాకపోతే మళ్ళీ ఎట్ట తెలియాలి? ఏమర్థమవుతుంది రాత్రి మనకి? నువ్వు దేవుడికి దగ్గరగా నడిస్తే ఆయన నీతో పాటే ఉంటాడు. నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్తే ఆయన డబల్ దూరం అవుతాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి మనం ఎంత త్వరగా దేవుడి దగ్గరికి వచ్చామా అది అంత మేలు, అంత దీవెన, అంత ఆశీర్వాదమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇందా మనం చదివాం లేఖనం 5:25 ఒక మాట చదువుకున్నాం యోహాను సువార్తలో. మృతులు దేవుని కుమారుని శబ్దం వినో గడియ వచ్చి ఉన్నది. ఏమా? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో ఇది లేఖనం చెప్తున్నది. ఇప్పుడు దేవుడు ఎక్కడికి మనల్ని తీసుకొని పోతున్నాడు? ఆయన వస్తే మనల్ని ఎక్కడ తీసుకెళ్తారు? త్వరగా చెప్పండి. అక్కడే ఉంచుతాడా? మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తాడు? నిత్య జీవంలోకి తీసుకెళ్ళి, సరే నేను చెప్తాను, ఆయన నాతో ఒక మాట చెప్పాడు, ఆ మాట మీకు కూడా చెప్పాడో తెలుసుకోండి. మీకు చెప్తే ఓకే చెప్పండి. ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే, నేను మరలా వచ్చినప్పుడు మీరు సిద్ధపడి ఉంటే నేనుండు చోటికి మీరుండులాగనా మీ కొరకు నివాస స్థలములు. ఆ మాట మర్చిపోద్దు మనం. ఏంటది? ఇప్పుడు పోయిన గవర్నమెంట్ ఇచ్చినట్టుగా ఖాళీ ప్లాట్లు మనకి ఇవ్వలేదు. అక్కడ ఆయన ఏమంటున్నాడు? నివాస స్థలం ఉండటానికి వీలుగా సిద్ధం చేసి వస్తానంటున్నాడు. ఇంకో రకంగా మాట్లాడితే గృహ కోరికలు పైన కూడా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు నీ కొరకు అక్కడ ఏం రెడీ చేశాడంటే, ఇక్కడ నువ్వు యథార్థంగా ఉన్నావు కాబట్టి, నువ్వు వాక్యానుసారంగా జీవించావు కాబట్టి నీకు ప్రతిఫలం అక్కడిస్తానంటున్నాడు. అయితే మనం ఏం అడుగుతున్నాం?
నాకు ఇక్కడే ప్రభా, ఇక్కడే ప్రభా, నీవేమి ఇచ్చినా ఇక్కడే ప్రభా. నేను వాళ్ళకి నా సంగతి ఏంటో చూపించాలా, వీళ్ళకి నా సంగతి ఏంటో చూపించాలా. ఆ రోజు వాళ్ళు నన్ను అలాగంటారా? నేను నిజంగా దేవుడు కుమారుని అయితే, దేవుడు కుమార్తెనైతే నేనేంటో వాళ్ళు తెలియాలి ప్రభువా. ఇలాగున్నాం ఈరోజు క్రైస్తవులు అంతా. ఆశ్చర్యం ఏంటంటే మనలాంటి వాడు పేతురు కూడా మత్తయి సువార్తలో ఆయన వెంబడించి ఆయన దగ్గరికి ఒకటి వస్తే కళ్ళు పొందుకున్నాడు, శీలమ్మ కోడి దగ్గర కళ్ళు పొందుకున్నారు, బేతెస్దా కోడి దగ్గర కాళ్ళు పొందుకున్నారు, విధవరాలు కుమారుడు వెళ్ళిపోతా ఉంటే ముట్టి పాడిని పైకి లేపాడు, యాయిరు కుమార్తెని పైకి లేపాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నాడు, దెయ్యాలని పారిపోతాయి. చూసి 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 ఒకరోజు ప్రభువా అన్ని విడిచిపెట్టి వచ్చాం కదా నీ వెనకాల, అందరికి అన్ని ఇచ్చావు, ఆడికి అది ఇచ్చావు, వీడికి ఇది ఇచ్చావు, ఆమెకి అది ఇచ్చావు, అక్కడ ఇచ్చావు, అన్నీ ఇచ్చావు ప్రభా, మరి మాకేమిస్తావు? అంటే పేతురు ఏమనుకున్నాడంటే ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు కదా, ఎక్కడ ఏదైనా ఇస్తాడేమో అనుకున్నాడు. దేవుడు ఎంత స్పష్టంగా ఎంత క్లియర్గా ఇవ్వనని చెప్పాలా, ఆయన ఇస్తానన్నాడు. అయితే ఇక్కడేం కాదు అక్కడ ఇస్తానన్నాడు. ఎప్పుడు ఇస్తానన్నాడు? పేతురు నీకు సంగతి చెప్తా, ఇక్కడ నీకేమీ లేదు. ప్రపంచ పునరుద్ధానం అంటే మృతులు మొత్తం పైకి లేవడం రెండో రాకడ అయిపోయిన తర్వాత దేవుని రాజ్యం ఏర్పడినప్పుడు ఇటుపక్కన ఒక 12 సింహాసాలు ఉంటే, ఇటుపక్కన ఒక 12 సింహాసాలు ఉంటే మధ్యలో ఒక సింహాసనం ఉంటుంది. ఈ మధ్యలో సింహాసనం ఒక ఆయన కూర్చుంటాడు. ఆ కూర్చున్న తల మీద మరకతం వల్లే ప్రకాశించే వరుసలను సాయం చుట్టూ ఆవరించి ఉండని చెప్పి ప్రకటన గ్రంథ వ్యవహారం చెప్తున్నాడు. సూర్యకాంతి పద్మరాగలను పోలినవాడు ఆ మధ్యలో కూర్చొని ఉండగా, ఇటుపక్కన 12 సింహాసాలు ఉంటే ఇటుపక్కన 12 సింహాసాలలో రూబేను మొదలుకొని ఆ చిట్ట చివరి వాడి వరకు ఇటుపక్కన 12 గోత్రాల పెద్దవాడు దీని లోపల కూర్చుంటే, ఇటుపక్కన 12 సింహాసాలు కూర్చుంటే మొట్టమొదటి సింహాసనం నువ్వు ఉంటావు పేతురు. ఏమా ఏంటది? వినపడలేదు నాకు, కోపం రాదుగా, మరేమో కూర్చోలేదు అక్కడ. ఇదేంటిది అంటే జగత్తుకు పునాది కన్నా ముందుగానే దేవుడు ఎవరికి ఎక్కడ ఏ స్థలము ఏ స్థానం వాళ్ళు డిసైడ్ చేశాడు. అవునా? కాబట్టి నువ్వు దేవుడి చిత్తములో దేవుడు ఒక ఆలోచన ఉన్న వ్యక్తివి అయితే నీవు నీ దృష్టి ఎక్కడ పెడతావు, నీ ప్రార్థన ఎక్కడ ఉంచుతావు, నీ ఆలోచన ఎక్కడ ఉంచుతావు అంటే అదిగో అక్కడ ఉంటుంది. నీ కొరకు దేవుడు సిద్ధపరిచింది ఏదో నువ్వు అది కనిపెట్టాలి. అందుకని మనం ఇక్కడ ఉన్నావు, ఇక్కడ సంపాదించడానికి కాదు. నిజమేనా? గట్టిగా రావట్లేదు. ఒకసారి ఈ కాల ప్రవక్త ఒక ఇంటికి గృహదర్శనానికి వెళ్ళాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆ ఇంటికి ఏ ఇంటికి అయితే వెళ్ళాడో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి చాలా బాగా సంపాదించాడు. ఈయన ఇంట్లో కూర్చొని ఉండగా ఆయన ఇంట్లోకి రెడీ అయ్యి బయటకు వస్తున్నాడు. అంతలో ఎదురుగా ఒక ఫోటో ఉంది, పెయింటింగ్ ఉన్నది. ఆ పెయింటింగ్ ఈయన దగ్గరికి వెళ్ళి నుంచొని చూస్తున్నాడు. చూస్తా ఉంటే ఆ పెయింటింగ్లో ఏమున్నదంటే ఒక గుర్ర బండి ఉన్నది, ఎద్దుల బండి. ఆ ఎద్దుల బండి ముందు కూర్చొని నడుపుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. వెనకాల బగ్గీలో వెనకాల కూర్చొని ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ ఒళ్ళో చిన్న పిల్లోడు ఉన్నాడు. ఒక చిన్న మూట పక్కన ఉన్నది. ఆ పెయింటింగ్ చాలా ఆకర్షిస్తున్నట్టుగా ఈయన ఉంటే అలాగే చూస్తూ ఉంటే ఆ ఇంటి యజమాని వచ్చి అంటున్నాడు, మీకు నచ్చింది ఆ పెయింటింగ్ అన్నాడు. అది చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉందన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అది పెయింటింగ్ కాదు, మేము ఈ ఊరికి వచ్చినప్పుడు మేము అలాగే వచ్చాం. ఆ ముందు బండి నడిపేది మా నాన్నగారు, వెనకాల కూర్చొని మా అమ్మ, ఆ ఒళ్ళో ఉంది నేనని చెప్పాడు. మాకేమీ లేదు, పక్కన బట్టల మూటతో వచ్చాం మేము ఊరికి అన్నాడు. అని ఇప్పుడు ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టి అన్నాడు. ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాడు. అదిగో ఆ దూరంగా లైట్ కనిపిస్తుంది చూసావా అన్నాడు. చూశారు, అక్కడ దాకా మొత్తం మనదే. ఇటు పక్కన పొగ్గొట్టాలు కనిపిస్తుంది చూసావా, ఆ పొగ్గొట్టాలు కంపెనీలు మనయ్యే, ఇక్కడ దాకా మనయ్యే. అటు పక్కన చూసా బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, ఆ బిల్డింగ్లు మనయ్యే బ్యాంకులు, ఆ బ్యాంకులో మనం డబ్బు దాచుకుంటాం, అక్కడ దాకా మొత్తం మనదే. ఇటు పక్కన కొండలు చూసావా, అక్కడ దాకా అన్నీ మనయ్యా. మనమైతే ఏమంటాం, బా దేవుడు ఏం ఆశీర్వదించాడు, అబ్బా ఏం ఆశీర్వదించాడు. అయితే ఆయన వచ్చింది ప్రవక్త మొత్తం విన్నాకన్నాడు, అక్కడెంత సంపాదించావు, ఎంత కోపరాదుగా. ఈరోజు మన కుటుంబంలో కూడా పురుషులు స్త్రీలు సంపాదించింది ఇంకా సంపాదించు. వీళ్ళని సాటిస్ఫై చేయాలన్న ఉద్దేశంలో వీళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు.
కానీ నిజంగా నువ్వు దేవుడు కుమార్తె అయినట్లయితే నీ దృష్టి ఎక్కడ ఉండాలి? అక్కడ సంపాదిద్దాం. ఇక సంపాదించిన చాలే, ఇక మన దేవుడి దగ్గర సంపాదిద్దాం పద. ఇక దేవుడి కొరకు ఖర్చు పెడదాం పద. దేవుడి రాజ్యం కొరకు ప్రయాసపడదాం పద. ఈ కాల ప్రవక్త చెప్తా ఉన్నాడు, దేవుడు పిలిచిన మనిషిని వర్తమానంలో కొర్నేలు ఒక ఆయన ఉన్నాడు అన్నాడు. జ్ఞాపకం ఉన్నదా మీకు? ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? కొర్నేలు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కొర్నేలు మంచి ఆస్తిపరుడు, మంచి వ్యక్తి. ప్రవక్త అంటున్నాడు అతను మంచి సంఘస్థుడు అన్నాడు. అతను చాలా సమాజ మందిరాలు కట్టాడు అన్నాడు. అనేక మంది దేవుడు తెలుసుకోవడం కోసం సమాజ మందిరాలు కట్టాడు అన్నాడు. ఓ చర్మకారుడు, శతాధిపతి, డబ్బు సంపాదించాడు, అధికారం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకరోజు దేవుడు ఆ ఇంట్లో గృహకుడికి పెట్టాలనుకున్నాడు. ఎక్కడా? కానీ వాళ్ళ ఇంటికి వచ్చే పాస్టర్ ఎవడు లేడే. వాళ్ళ దగ్గరికి పాస్టర్లు రారే. అప్పుడు పాస్టర్లు యూదులు కదా, మరి ఎవరు రారుగా. ఈయనెవరు? వినపడలా. అన్యులు అంటే ఎవరు? మనమే. అంటే ఎవరు? నేనే. మన ఇంటికి వస్తారా? రారు. యూదులు వస్తారా? రారు. అన్యులంటే వాళ్ళకి అసహ్యం, వాళ్ళు రారు, మనం చాలా దూరంగా ఉంచుతారు. ఇప్పుడు వీళ్ళింట్లో గృహకుడికి పెట్టాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏమా? మరి ఈరోజు మన కొర్నేలు ఇంట్లో దేవుడు గృహకుడు పెట్టినాడు. ఎవరు మన కొర్నేలు గారు? వినబడలేదు. ప్రేమానందం గారు. మీకు అర్థం కావట్లేదు ఆయన. ఎందుకు మీకు ఈ సంగతి చెప్తా ఉన్నారంటే, ఇది దేవుడు యొక్క నిర్ణయం, నీ నిర్ణయం, నా నిర్ణయం కాదు. ఎవరు ఎప్పుడు ఎక్కడికి ఎలా రావాలో ప్రణాళిక మొత్తం ఆయనది. ఇప్పుడు చూడండి, ఈ ఇంట్లో గృహకుడికి పెట్టాలని దేవుడు అనుకున్నాడు. సేవకుడేమో వేరే ఊర్లో ఉన్నాడు. ఇప్పుడు సేవకుడు అక్కడి నుంచి ఇక్కడికి రావాలా? ఎవరు తేవాలా? కొర్నేలుకే ఆయన దర్శనం ఇచ్చాడు. అదిగో అక్కడ ఒకడు ఉంటాడు, పోయి తీసుకురాపో, వాడు వస్తాడన్నాడు. ఇక్కడ దేవుడు దర్శనం ఇచ్చాడు. అక్కడ పేతురు దగ్గర దేవుడు పోయాడు. అక్కడ దర్శనం ఇచ్చాడు. ఆయన ఆకాశం నుంచి ఒక దుప్పటి దింపాడు కిందకి. ఆ దుప్పటి 4 పగలు కొట్టుకొని కిందకి దిగుతున్నది. లోపల ఏమున్నాయి? చతుష్పాద జంతువులు, పాకేవి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక స్వరం వచ్చింది. ఏ స్వరం? వీళ్ళలో ఏ దోషము లేదన్న స్వరం. యోహాను పైకి ఎక్కిరా అన్న స్వరం. మండుచున్న పొదలోంచి మోషే మోషే అని పిలిచిన స్వరం. నాతానియేలు బాగున్నావా అని అడిగిన అదే స్వరము ఇప్పుడు వచ్చి అంటుంది, చంపుకొని తినట్టుంది. యూదులు అన్ని జనుల దగ్గరికి రారు. యూదులు సమరయుల దగ్గరికి రారు. వాళ్ళ దృష్టి అది పాపం. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? ఓ ప్రభువా, నేను పోయినది అన్యాయం, అక్రమం, అపవిత్రం, దాని తాకని తినను. ఆయన అంటున్నాడు, నేను పవిత్రపరిచి నీకు ఇస్తాను, అపవిత్రం ఎలాగంటున్నావు పేతురు నువ్వు? నీకు చిన్న సంగతి చెప్తా, చిన్న మర్మమే ఉన్నది ఇక్కడ. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సంగతులు చెప్తాయి మీకు. మీరు మత్తయి సువార్త చదివితే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశావళి ఎక్కడి నుంచి ఉంటుంది? అబ్రహాం నుంచి ఉంటుంది. ఎంతసేపటికి మత్తయి గారు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు యూదుడని చూపిస్తాడు, అబ్రహాం దగ్గర నుంచి బిగిన్ చేస్తాడు. మీరు లూకా సువార్తకు వస్తే లూకా ఏం చెప్తాడు తెలుసా? ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు దగ్గర రాస్తాడు. అంటే యేసుక్రీస్తు అందరి దేవుడు అంటాడు. వయసులో ఇప్పుడు యోహాను సువార్తకి రండి, ఆయన ఏమంటాడు? ఆది యందు వాక్యముడను. ఎక్కడ దాకా వెళ్ళాడు ఆయన? ఈయనేమో యూదుడు దాకా వెళ్ళాడు, ఆయనేమో లోకం దాకా వెళ్ళాడు, ఈయనేమో పైనుంచి వచ్చాడు. ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుడు, వాక్యమే దేవుడే ఉండను, ఆ వాక్యం మన మధ్యలోకి శరీరధారిగా వచ్చును. అంటే మన మధ్యలోకి వచ్చిన క్రీస్తు ఎవరంటే ఆయన అబ్రహాము వంశం నుంచి కాదు, ఆయన ఆదాము దగ్గర నుంచి కాదు, అంతకుముందే వాక్యం నుంచి వచ్చాడని చెప్తున్నాడు. ఏమా? అంటే ఒక్కొక్క వ్యక్తి మనకు ఒక్కొక్కలాగా చెప్తా ఉంటాడు, ఒక్కొక్క చోట చెప్తుంటాడు. అయితే సంపూర్ణమైన దేవుడే మనకి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆశ్చర్యం చూడండి, ఈయన వాళ్ళ దగ్గరికి పోనంటున్నాడు. దేవుడు అన్ని జనుల కొరకు పేతురుని పంపించాలనుకుంటే పేతురు రాలా. నిజమేనా? అంటే అన్ని జనుల కొరకు రావటానికి ఎవరు రెడీ అవ్వాలా? దేవుడే పిలిచిన రాలా. ఈ కళ వచ్చింది, మళ్ళా వచ్చింది. ఇక లాస్ట్కి సరే వెళ్దాం పదని చెప్పి బయలుదేరాడు. దేవుడికి వ్యతిరేకం చెప్పలేడుగా. ఈయనకి కళ వచ్చి కిందకి దిగేలోపు నమ్మకస్తులైన సైనికుల్ని కొర్నేలియు కిందకి పంపించాడు. వాళ్ళు అన్నారు, అయ్యా మా యజమాని కళ వచ్చిందంట, ఆ కళ నువ్వు కనిపించి నువ్వు రావాలన్నారు. అప్పటికే కళ ఈయనకి వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? అంటే కళలు, దర్శనాలు
దేవుడి దగ్గర నుంచి వస్తే ప్రవక్త అంటాడు, ఒక గీత ఉంటే రెండు వైపులా దేవుడు కార్యం చేస్తాడు అన్నాడు. ఒకే వైపు నుంచి వస్తే కళ కాదు, ఒకే నుంచి వస్తే దర్శనం కాదు, అటు పక్కన కూడా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నది, తణుకు దగ్గర పక్కన ఒక ఊరుంటే అక్కడి నుంచి ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది. వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి నాకు ఫోన్ చేశారు. ఏమని ఫోన్ చేశారంటే, పాస్టర్ గారు నాకు కళ వచ్చిందన్నారు. అమ్మ ఇంతకీ మీరెవరు? నేను అప్పట్లో మిమ్మల్ని నాకు 5 ఏళ్ల క్రితం కలిసేయాలన్నదాము. ఎప్పట్లో 7 రోజులు ప్రసంగం చేస్తుంటాం, ఇన్ని ప్రాంతాలకు పోతుంటాం. 5 ఏళ్ల క్రితం నేను కలిసాను, మమ్మల్ని గుర్తుపట్టలేదంటే ఏం చేయాలి నేను? అమ్మ మీరెవరో నాకు గుర్తులేదు, దయచేసి మీరెవరో నాకు తెలియజేయండి. అంటే మీకు గుర్తులే పాస్టర్ గారు ఒక మాట చెప్తానన్నది. సరే ఇద్దరు కలిసి ఫోన్లో మాట్లాడింది భార్య భర్త. ఏంటి అన్న? దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు పాస్టర్ గారు. సరే చెప్పన్న. మా అమ్మాయికి మీరు పెళ్లి చేస్తారన్నది. ఏంటది? తణుకులో ఉన్న ఆమెకి వాళ్ళ అమ్మాయికి గుంటూరులో ఉన్న నేను సంబంధం చూసి పెళ్లి చేశాను. సరే ఇప్పుడు నేనేం చెప్పాలి? కొన్నేళ్ళ ఇంటి దగ్గర ఏం జరిగింది? ఇటు వచ్చింది, అటు వచ్చింది. ఒకవేళ అక్కడ నేను కార్యం చేయాలంటే దేవుడు నాకు కూడా చెప్పాలి కదా. నాకైతే ఏం చెప్పాలా. కాబట్టి నీ కళ కలే, అది అవ్వదు. ఒకవేళ నాకు కూడా వస్తే నేను వస్తా, లేకపోతే నేను వచ్చే ప్రసక్తి లేదు. దేవుడు నాకు చెప్పాడంటది. దేవుడు నీకు చెప్తే ఏం చెప్పాడు నాకు సంబంధమే లేదు, దానికి నేను బాధ్యుడిని గాను. నాకు ఏం చెప్పాడో దానికే నేను బాధ్యుడిని. అర్థమైనదా? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ప్రవక్తను మరి జ్ఞాపం చేస్తా, పక్కన ఉన్నవాడి ప్రత్యక్షతకి నీకు సంబంధం లేదు, వాడి ప్రత్యక్షత ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకోవద్దు అన్నాడు. ఇప్పుడు నేను వాళ్ళ ప్రత్యక్షత, వాళ్ళ కళ, వాళ్ళ దర్శనం నాకెందుకు? అది దేవుడు నాకేమి ఇచ్చాడో అదే నా పని, దానికి మించి నేను పోవద్దు. నాకు ఎంత ఇచ్చాడో దానికే నేను కట్టుబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పేతురు దానికి కట్టుబడ్డాడు, కొన్నేళ్ళు దానికి కట్టుబడ్డాడు. ఇప్పుడు పేతురు ఇంటికి ఎవరు రావాలి? పేతురు కొన్నేళ్ళ ఇంటికి రావచ్చున్నాడు. ఎందుకంటే కొన్నేళ్ళ ఇంట్లో చెప్పండి గొరవ కోడిక. ఎందుకు కొన్నేళ్ళ ఇంట్లో దేవుడు గొరవ కోడికి పెట్టాలా? దేవుడు గొరవ కోడికి పెట్టడమే కాదు, అక్కడ ప్రవక్త ఒక అద్భుతమైన మాటలు మాట్లాడాడు. అక్కడ ఆల్రెడీ ఉన్నవారు కొన్నేళ్ళ గృహమందు ఎవరైతే ఉన్నారో వారందరూ అప్పటికే మారు మనసు పొందున్నారు, పాపాలన్నీ మానేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలంటే పరిశుద్ధాత్మ కావాలి, బాప్తిజం కావాలి. అది ఇవ్వటానికి పేతురు గారు అక్కడ రావాలా. అన్ని జనుల్లో దేవుడు ఒక కార్యం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అన్ని జనులలో దేవుడు మొట్టమొదటిగా కార్యం ఎక్కడ చేశాడు? కొర్నేలు ఇంట్లో, అంటే మన భాషలో గృహ కోడికల్లో. అంటే అన్ని జనుల్లో సంఘం ఎక్కడి నుంచి కట్టాడు ఆయన? మేడగదిలో కూడా గృహ కోడికే. చాలా మందికి అర్థం కావట్లా. కొర్నేలు ఇంట్లో ఏంటి? గృహ కోడికే. అబ్రహాం ఇంట్లో ఏం జరిగింది? ప్రైజ్ ది లార్డ్. మనం దేనికి దూరంగా ఉన్నాం? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇక్కడ బాప్తిజం పొందారు, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి దేవుడు మొత్తం రెడీ చేసి వాళ్ళ ఇంటికి ఆయనే రావాలనుకుంటున్నాడు. ఆయనే దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ దిగి వచ్చాడు? ఆశ్చర్యకరమైన రీతిలో. పేతురు వాళ్ళ దగ్గరికి వచ్చి వారు ఎలాగ బాప్తిజం పొందుకున్నారో, ఎలాగ పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఎలాగ మేడగదిలోకి దేవుడు దిగొచ్చాడో ఆ సంగతులు ఎప్పుడైతే చెప్తా ఉన్నాడో ఆ సంగతులు ఇంకా పూర్తి కాకముందే పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ సంగతి మీకు చెప్తా ఉన్నానంటే, పరిశుద్ధాత్మ గురించి వారు వింటూ ఉండగానే ఆత్మను పొందుకున్నారు. దానికి ప్రాఫిట్ అంటున్నాడు, అప్పటికే వారు మారు మనసు పొందున్నారు, అప్పటికే వారు సమస్తం రెడీ అయిపోయి ఉన్నారు. కేవలం వాళ్ళకి ఒక సేవకుడు కావాలి, పరిశుద్ధాత్మ గురించి బోధించే ఒక వ్యక్తి కావాలి. వాళ్ళు మొత్తం లోపల రెడీ అయిపోయి ఉన్నారు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. ఇప్పుడు ఎప్పుడైతే కొన్నేళ్ళ ఇంట్లో పేతురు బాప్తిజం గురించి మాట్లాడుతున్నాడో, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడో, మేడగదిలోకి దిగువచ్చి సంగతి మాట్లాడుతున్నాడో, అక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కడు కూడా వాదించలా, వ్యతిరేకించలా, దూషించలా, గొడవ పెట్టుకోవాలా. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవటానికి సిద్ధపడే వ్యక్తి ఎప్పుడు వాదించడు, ఎప్పుడు గొడవ పెట్టుకోడు, ఎప్పుడు పక్కన దగ్గరికి పోయి చాడులు చెప్పే వ్యక్తి కాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకునేవాడిని దేవుడు ముందుగా రెడీ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆ క్షణానికి రెడీ అవ్వవు, నువ్వు అప్పటికే రెడీ అయి ఉంటావు. ఈ రాత్రి మనకు అర్థం కావాల్సిన సంగతి అదే. ఇప్పుడు ఈరోజు మనం షాప్కి వెళ్తున్నాం, గోధుమ పిండి కొనాలి. షాప్కి వెళ్ళి గోధుమ పిండి ఇచ్చి డబ్బులు ఇచ్చి గోధుమ పిండి ఏంటో ఇచ్చేస్తున్నాడు. అయితే నువ్వు అడగగానే గోధుమ పిండి రావాలని వెనక ఎంత జరగాల?
ఎవడో ఒకడు నాటాలి, వాడికి ప్రేరేపణ రావాలి, వాడు పొలం వేయాలి, నాటాలి. ఆ తర్వాత దేవుడు వాడి మీద కృప చూపించాలి, వర్షం రావాలి, సరైన సమయానికి అన్ని జాగ్రత్త రావాలి, అన్నీ బయటికి రావాలి. అవి నువ్వు కొనే చోటికి వచ్చేలాగా అన్ని ప్రణాళికలు అయ్యాక నువ్వు పోయి కొనుక్కొని వస్తున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ సంగతి కూడా అదే. నువ్వు అప్పటికే రెడీ అయి ఉంటే దాన్ని పొందుకుంటావు. అంతేనా? ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకోవటం అంటే చాలా మంది కాసేపు అరవటము, కేకలేయటం, చప్పట్లు కొట్టడం, గంతులు వేయటం, కాసేపు ఏడవటం, కన్నీరు కాచడం, శరీరం తేలిగ్గా అయిపోయింది అనుకోవటం, ఈ సంగతులు అనుకుంటున్నావు. అవన్నీ తాత్కాలికమైనవి. పరిశుద్ధాత్మ తాకిడికి కూడా ఆ సంగతులు జరుగుతాయి. ఉద్రేకంలో కూడా సంగతులు జరుగుతాయి. ఉద్రేకం వేరు, ఉద్యమం వేరు. ఉద్రేకం వచ్చి వెళ్ళిపోతుంది, ఉద్యమం వచ్చి నిలిచిపోతుంది. ఆ రెండింటికి తేడా ఉంటుంది. ఉద్యమం అంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేది, ఉద్యమం అంటే వాక్యం ద్వారా వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ మనం చూద్దాం, యెహెజ్కేలు ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? ఎముకల లోయలో ఏం కావాలి? జీవము, ఉజ్జీవము కావాలి. జీవము కావాలి, ఉజ్జీవము కావాలి. కరెక్ట్గా మాట్లాడితే అవన్నీ చచ్చిన ఎముకలు ఉండే ఒక ఇల్లు. దాని పేరు చచ్చిన ఎముకలు ఉండే లోయ. ఇప్పుడు దేవుడు అక్కడ పోయి ఒక రోకుడికి పెట్టాడు. ఎవరి ద్వారా? యెహెజ్కేలు పాస్టర్ని తీసుకెళ్ళాడు అక్కడికి. ఆ పాస్టర్ లోపలికి అడిగి పెట్టాడు. ఆయన అంటున్నాడు, నీ విశ్వాసం ఎలాగున్నారు చూసావా? ప్రభు, అన్ని ఎముకలు ఉన్న విశ్వాసం లేరు. వాళ్ళు లేపితే నీకు అభ్యంతరమా? నాకెందుకు ప్రభు? సరే లేస్తాయా లేవా? అయ్యట్ట లేస్తాయి ప్రభు, నాకెట్ట తెలుస్తుంది ప్రభు? వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారని నన్ను ఇక్కడ పంపించావు, నిజమేనా? ఈ కాల ప్రవక్తను కూడా దేవుడు అలాగే ఈ ప్రపంచం అనే చచ్చిన ఎముకల లోయలో పంపించాడు. కరెక్ట్గా మాట్లాడితే మనమందరం ఎవరప్పుడు? గట్టిగా. పరలోక రాజ్యంలో యోహాను ఆయన కాళ్ళ దగ్గర ఎలా పడ్డాడు? మనం ఎలా ఉన్నాం? ఆయన పాదాల దగ్గర పడాలి, చచ్చిన వారి వల్లే. నేను ఎప్పుడు చెప్తున్నా ఈ మాట, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు ఆయన పాదాల దగ్గర పడాలి అన్నా కూడా నీ లోపల అన్ని చచ్చిపోవాలి. ధైర్యంగా చెప్పిన ఒక మాట, మనం చర్చికి వెళ్ళిన తర్వాత ఎంతమంది బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేసి తర్వాత మన స్థలంలోకి వెళ్ళి కూర్చుంటామో చేతులు ఎత్తండి. చెప్పరే ఎవరు? చెప్పనా? దానికి కూడా నువ్వు చచ్చిపోవాలి. ఎందుకంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు మన సిగ్గు కదా, అవమానం కదా మనకి. అందరూ చూసి ఏమనుకోవాలి నన్ను చూసి? మిగతా వాళ్ళ సంగతి తెలియదు. నేను మాత్రము చర్చిలోకి అడుగు పెట్టగానే ముందు బలిపీఠం వెనకాలకు పోయి ఫస్ట్ మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకున్నాక ఆ తర్వాత వాక్యం దగ్గర రావాలి. ఇంకొకటితో నాకెందుకు? నేను నా పని నేను చేస్తున్నా. ముందు నేను దేవుడి దగ్గర ఎలా ఉండాలో నాకు తెలుసు. ఎవడో ఒకడన్నా చూసి అరే పాస్టర్ గారే మోకాళ్ళేగా మనం కూడా లేదు ఒక్కడన్నా వస్తాడేమో. వాళ్ళు ఎప్పటికి వస్తారో నాకు తెలియదు. నా పని నేను చేసుకుంటేనే పోవాలి. నా పని నాదే. చూడండి, ప్రాఫిట్ అంటున్నాడు, ఆ పక్క లైన్లో ఎత్తబాటు వచ్చిందంటే నేను ఇక్కడ పోయి పక్కన ఇంకా సువార్త చెప్పే పనిలోనే ఉంటానన్నాడు. ఎందుకని? ఆయన అక్కడి నుంచి ఎత్తబాటు ఇటు వచ్చేలోపు ఇటు మారతాడేమో. నా పని అయితే ఆపనంటున్నాడు. అంటే నన్ను చూసి ఏదైనా ఒక్కడు మారాడంటే నాకు అది చాలు కదా అంటున్నాడు. ఈరోజు దేవుడికి కావాల్సింది ఆత్మలు సంపాదించడమే, సంఘం నింపటం కాదు. దేవుడికి కావాల్సింది ఆత్మలు, ఆయనకి శరీరాలు కాదు కావాల్సింది. ఈరోజు కుర్చీలు నింపటం కాదు, లేకపోతే నేల నింపటం కాదు, ఆయనకి కావాల్సిన సంఘాన్ని నింపటం కాదు. ఆయనకి కావాల్సింది ఆత్మలతో నింపబడటం కావాలి. అలాగే ప్రవక్త అంటున్నాడు, ఈరోజు నువ్వు దాన్ని ఏమంటారు, సముద్రం దగ్గరికి వెళ్ళి వలేసావు. వలేయగానే ఏమేమి వస్తాయి? చేపలు, కప్పలు, పీతలు, పాములు అన్నీ వస్తాయి. ఇప్పుడు దాన్ని అలాగే తీసి మొత్తం వాళ్ళు వేసేస్తారా? మోషే గారు ఏం చేస్తారు చెప్పండి? ఏం సెపరేట్ చేస్తారు? ఫస్ట్ పాములను బయటపడేస్తారు, లోపల ఉంచుతారా? ముందు చెడిపోయిన బయటపడేయాల, కప్పలు బయటపడేయాలా, పాములు బయటపడేయాలా, చంపే వాటిని విషయానికి సంబంధించి అన్ని బయటపడేయాలా, ఆ తర్వాత వచ్చిన వాడిని గ్రేడింగ్ చేయాలా. అంతేనా? మనం కూడా పాస్ గారు పోయే సువార్త కానీ లాగ్ కానీ గంప కింద మొత్తం వస్తాయి. కానీ లోపల రాగానే కాటేసేవి ఉంటాయి, దూకేసేవి ఉంటాయి, పారిపోయి ఉంటాయి, గెంతేసేవి ఉంటాయి, తిరగబడేవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. పిచ్చి తీగలు తిన్న గొర్రెలు కూడా ఉంటాయి. అన్నీ ఉంటాయి. లేకపోతే పరిచయం ఎందుకు అవుతుంది? అది కానే కాదండి.
యేసుక్రీస్తు ఒక సంఘంలో కూడా పిచ్చి దిగలేని గొర్రె కూడా, దాని పేరు యోధ. ఎందుకని దేవుణ్ణి నమ్మేసింది ఆ గొర్రె. చూసారా, మామూలు గొర్రె కాదు అది. ఎప్పుడు చూడండి, సంఘంలో 2 రకాల గొర్రెలు ఉంటాయి. ఒకళ్ళు చర్చి నుంచి బయటికి వెళ్ళిపోతారు, పాస్టర్ గారు నా కోసం రాలేదంటాడు. ఏంటది? పాస్టర్ గారు నా కోసం ఇంటికి రాలేదు. చెప్పనా, తప్పిపోయిన గొర్రెలు ఉంటుంది, తప్పించుకుపోయే గొర్రెలు ఉంటుంది. ఇప్పుడు ఏ గొర్రె వెనకాల పోవాలా చెప్పరా ఎవరు నాకు ఈరోజు మీరు? తప్పించుకుపోయిన గొర్రె వెనకాల పోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ దూకిపోయింది అది. అంటే సేవకుడికి దేవుడు ఒక వివేచన అనేది ఒకటి ఇస్తాడు. ఆ వివేచన ప్రకారంగా ఇది నిజంగా తప్పిపోయేది, పోతే చచ్చిపోతే వెతుకుతాడు, దాని వెనకాల పరిగెత్తుతాడు. అంతేనా? అయితే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే, తప్పించుకొని పోయి కావాలని చచ్చి మానేసి నా దగ్గరికి వస్తాడు రాడో చూస్తాడు. దేవుని కృపలో నీవున్నావు, నువ్వు పాస్టర్ గారి కింద లేవు. పాస్టర్ గారు వస్తాడు రాదా అని కాదు, సంఘ పెద్ద వస్తాడు రాదా అని కాదు, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? వాక్యంలో ఉన్నావు. నీవు ఇతరులతో క్రమం చెప్పించుకోవడానికి కాదు, నువ్వు ఇతరులకి క్రమం చెప్పడానికి దేవుడు నిన్ను పెట్టున్నాడు. నిన్ను చూసి ఇతరుల దగ్గరికి రావాలని దేవుడు నిన్ను, ఆయన వాక్యం పెట్టి, వాక్యంతో పోషించి, వాక్యంతో రక్షించి, నిన్ను కాపాడి, రక్తంతో నీ కృపనిచ్చి, శక్తినిచ్చి, బలం నుంచి, స్వస్థనిచ్చి, అనేక రుజువులు ఇచ్చి, సాక్ష్యం ఇచ్చి ఈరోజు దేవుడిని సంఘంలో కూర్చోబెట్టాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? మనం చూసి ఏ ఒక్కరు బలహీన పడకుండా మన సాక్ష్యాన్ని నిరంతరం మనం కాపాడుకునే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు అటువంటి జీవితం జీవించి, నువ్వు అలాగుండి, నువ్వు ప్రయాస భారం కలిగి, వాక్యముతో రోషం కలిగి నువ్వు కానీ మరణించి ఉన్నట్లయితే దేవుడు నిన్ను మళ్ళీ తిరిగి పైకి లేపగలడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ లోయలు ఎముకలన్నీ ఏంటి? బయట వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు, వీళ్ళు దేవుడి కోసం యుద్ధం చేశారంట, దేవుడి కోసం పోరాటం చేశారంట. చూసారా, పోయి లోపల చచ్చెముకల్లా కూర్చున్నారు. ఆ గుమ్మం దగ్గర రావడం కేకలేయటం, గుమ్మం దగ్గర రావడం కేకలేయటం, శిలువ దగ్గర గుడ్డేని కూడా అలా కేకలేస్తాడు. కానీ దేవుడు ఏం చేశాడు? మరి కళ్ళిచ్చి పైకి లేపాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు యొక్క సమయం వచ్చింది. ఏంటి ఆ సమయం? ప్రైజ్ ది లార్డ్. సేవకుడు లోపల పంపించాడు, ఆ గృహంలో దించాడు, లోయైన గృహంలో దించాడు. అక్కడే ఉంది లోపల, చచ్చినముకెళ్ళారా అని అంటున్నాడు. ప్రొఫెసీ సన్ ఆఫ్ మ్యాన్. ప్రభువా ఏం చేయాలి? ప్రవచించు. ఎలాగా? స్వరమెత్తి. ఏమని? చచ్చినముకెళ్ళారా, యెహోవా మాట ఆలకించండి. ఎవరు ఎవరు చచ్చినములు ఏంటయ్యా? నీ మాట నా మాటను సంగ చెప్పాలా? లాజర్ని పాతిపెట్టి లోపల ఎంతకాలం అయింది? వినపడలా? బయట రాయిపొర్లిచి ఒక ఆయన కూర్చున్నాడు, అందరు బయటకు వచ్చి గుంపులు గుంపులు కూర్చున్నారు. ఏం చేస్తాడా, చేస్తాడా లేదా, చేస్తాడా లేదని కూర్చున్నాడు. ఆయన అన్నాడు, లాజర్, ఆ చచ్చిన శరీరము బయటకు వచ్చి నుంచింది అక్కడ, తాళ్లతో కట్టేబడిన శరీరం. ఆశ్చర్యం ఏంటంటే, దేవుని స్వరం విని చచ్చిన శరీరం కూడా లేచి ఇచ్చింది, కానీ విశ్వాస సంఘాలు రాలేకపోతున్నారు. ఏమొచ్చింది? చచ్చిన శరీరము, 4 రోజులు పాతి పెట్టబడ్డ శరీరము కూడా పరిగెత్తుకుంటూ వచ్చి స్వరంగా లోబడి వచ్చింది. కానీ మనం ఏమంటాం? బతికిన శరీరాలు ఏమంటున్నాయి? నడుము నొప్పి, కాలు నొప్పి, చెయ్యి నొప్పి. ఏమొత్తం అంత దూరం? వర్షం పడేలాగా ఉంది, ఈ టైం లేట్ అయిందిలే, ఇప్పుడేం వెళ్తారు, రేపు వెళ్దాంలే, అంతేనా? కానీ చచ్చిన శరీరం బయటకు వచ్చేసింది ఒక్క చిన్న మాటకి. నువ్వు కూడా లోబడితే ఏ స్థితిలో ఉన్నా దేవుడిని బయట తీసుకుని వచ్చేస్తావు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు బంధించబడ్డప్పటికీ, కట్టేబడ్డప్పటికీ, సంకెళ్ళేబడ్డప్పటికీ, పాతాలను దాచిపెట్టప్పటికీ కూడా ఆయన స్వరం విని నువ్వు రావాలని కానీ ఆశపడితే అక్కడి నుంచి దేవుడిని పైకి తీసుకుని వస్తావు. ఎందుకంటే అటువంటి దేవుని రాత్రి మనం కలిగి ఉన్నవాడు, నమ్మకమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నమ్మినప్పుడు ఆయన కార్యం చేసేది చెప్తాడు. చూడండి, వాళ్ళు చచ్చిపోయి ఎముకలుగా ఉన్నప్పటికి కూడా దేవుడు వాళ్ళు విడిచిపెట్టలా. వాళ్ళ మధ్యలోకి సేవకుని పంపించి, వాళ్ళ మధ్యలోకి దేవుడు ఆ గడియ వర్తమానం పంపించాడు. అక్కడ ప్రవక్త హెజ్కేలు ఉన్నాడు. ఏం పట్టుకెళ్ళాడంటే గడియ వర్తమానం. ఎక్కడికి వెళ్ళాడు? గృహకుడికి వెళ్ళాడు. కానీ ఆ గృహకుడికిలో వాళ్ళందరూ ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఆ గృహకుడిలో పైకి లేపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆశ్చర్యం కదా! ఎలా పైకి లేపుతున్నాడు? వాక్యము ద్వారా అని అంటున్నాడు. అక్కడ మాట చదువుదాం, చదవండి. అక్కడ మాట చూడండి, 5వ వచనం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను
ఎవరిని? చాలా జాగ్రత్త. ఆదికాండం 2:7 ఏమున్నది? త్వరగా చెప్పండి. మొదటి పేజీకి వెళ్ళిపోవడం, ఒక పేజీ తిప్పటమే. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నెలను నిర్మించి వారి నాసికారంధములో ఎక్కడేమంటున్నాడు? అక్కడ నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఎక్కడేమంటున్నాడు? మీరు బతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎహెజ్కేల్ అంటున్నాడు. అయితే ఎహెజ్కేల్ ఏమన్నా తెలుసా? ఇది నా మాట కాదు, యెహోవా సెలవిస్తున్నాడు ఈ మాట. ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఆ ఎముక మాటన్నా కూడా లేచి కూర్చుంటుంది. మరి మనం ఇంటే కూర్చోవాలొద్దా? ఇప్పుడు మాట చెప్తే చాలా పెద్ద కోపం వస్తుంది మీకు ఈరోజు. ఏంటో తెలుసా? నోవహు ఎంతకాలం బోధించాడు? ఎంతమందికి బోధించుంటాడు? ఎంతమంది వచ్చారు? ఇప్పుడు మర్మం చెప్పొచ్చా? వాళ్ళలోకి ఎవరు ఎక్కువ వచ్చారు అంటే ఎవరు లోబడలేదు? ఎవరు లోబడలేదు? అంతే కదా. మరి అక్కడ నోవాహు ఏ రోజు పోయి పులికో పోయి చిల్లకో పోయి పక్షికో పోయి జంతువుకో పోయి దేనికి బోధించలా? మనుషులు చెప్తా ఉంటే ఈయనొచ్చినాయి. ఏంటది? మనుషులు చెప్తా ఉంటే అయ్యని అమ్మో ఇదేదో మాది అనుకుంటా మాదని వాడెక్కేసినాయి అన్ని. కానీ మరి మన ఓడ రెడీ అయింది కదా. ఓడ పేరు యేసుక్రీస్తే కదా. ఆ ఓడ పేరు ఎత్తబాటే కదా. ఆ ఓడపాడి పునరుత్థానమే కదా. ఆ ఓడ పేరు మధ్యాకాశంలో కలబెట్టమే కదా. ఆ ఓడ పేరు ప్రభువైన యేసుక్రీస్తు రాకడే కదా. అది రెడీ అవుతుంది. కానీ దాని లోపలికి రావడానికి ఎంతమంది రెడీగా ఉన్నాం? అయితే నిజమైన వారు ఏ స్థితిలో ఉన్నా దేవుడు వారి కొరకు సేవకుని పంపిస్తాడు, సేవకుని ప్రేరేపిస్తాడు. ఇప్పుడు అక్కడికి ఎహెజ్కేలు పంపించి దేవుడు ప్రవచిస్తాడు. చూడండి, చర్మము కప్పి మీకు నరమలనిచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మం మీ మీద కప్పిదను, మీలో జీవాత్మనుంచగా మీరు బతుకుదురు, అప్పుడు నేను యెహోవా నేను ఉన్నారని. రెండో రాకడలో దేవుడు ఏం చేయబోతా ఉన్నాడో అక్కడ దేవుడు పాత నిబంధనలో ఎహెజ్కేలుతో చచ్చిన ముక్కుల్లోకి పైదే చేస్తున్నాడు. నిన్న మంచిది యోహాను సువార్త 5:25 ఏమున్నది? మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వచ్చి ఉన్నది. అక్కడ ప్రవక్తతో దేవుడు పైకి లేపుతున్నాడు అందరినీ. ఇక్కడ ఆయన స్వరం పైకి లేపనై ఉన్నది. ఇప్పుడు మనం ప్రవక్త కాలం కాదు, ఇప్పుడు దేవుడు ఒక స్వరం కాలంలోకి వచ్చున్నాం. ఏమా ఎక్కడి దాకా వచ్చాం? కాలం మారుతున్నది. ఈరోజు పరిపూర్ణతకు వచ్చేసాం. ఆయన వాక్యం ఆయన బోధించి రంగం నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వ్యక్తులను తీసేశాడు. ఇప్పుడు దేవుడే రంగం మీద ఉండి పని చేస్తున్నాడు. ఏమా అక్కడ చచ్చిన ముఖంలో దేవుడు మనిషిని పెట్టి ప్రవక్తను పెట్టి ప్రవక్తలో ప్రవచనం పెట్టి ఆ ప్రవక్త బోధించేలా చేసి అక్కడి నుంచి దేవుడు వాళ్ళని కలుపుతున్నాడు, రేపుతున్నాడు, నిలబెడుతున్నాడు. అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్ముడే మన మధ్యలో ఉండి మనల్ని రేపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఆయన అంటున్నాడు, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమని ఒక ధ్వని పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఇదేంటిది? చచ్చిన ఎముకలు ఆ కూడికలో ఒకదానితో ఒకటి అయ్యే మాట్లాడుకుంటుంది. నేను ఎక్కడుండాలి? నేను ఏ బాడీలో పాటు? నేను సుబ్బారావు పార్టీలో పాట, అప్పారావు బాడీలో పాట, దావీదు గారా దానియేలు గారా అని ఎవరి బాడీ ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికి పోతుంది. ఇప్పుడు మన కాలం ఏంటి? ఈ గడి వర్తమానం ఏంటి తెలిస్తే అందరిని సమకూర్చటం. ఆర్భాటం అంటే సమకూర్చటం, టు గ్యాదర్ టుగెదర్. వర్తమానం అంటే ఆర్భాటం అంటే అర్థము ఆయన రాకడి కన్నా ముందు వచ్చి మనం సిద్ధపరిచేది. ఇప్పుడు గడి వర్తమానం చేంజ్ చేసింది. అక్కడ ఎస్కేల్ ఏం చేశాడో ఈ గడి వర్తమానం అదే చేసింది. తలేదో తెలియదు, మనకి తోకేదో తెలీదు, రకరకాలుగా అక్కడ తిరుగుతూ ఉన్నాం. అంటే ప్రారంభం తెలియదు, ముగింపు తెలియదు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాం. మీరు చూడండి, లోయలో ఎముకలన్నీ ఎక్కడ ఉండాలి? ఎవరి ఎముకలు ఎక్కడ ఉన్నాయి? మనం కూడా వర్తమానం రాకముందు ఎలాగున్నాం అంతే సంగతి. అవునా? ఏం చేస్తామో తెలియదు, ఎక్కడున్నామో తెలియదు, ప్రార్థన ఏంటో తెలియదు, వాక్యం ఏంటో తెలియదు, దేవుని చిత్తం ఏంటో తెలియదు. అలవాట్లు గందరగోళం, మాటలు గందరగోళం, ఆలోచనలు గందరగోళం, క్రియలు మహా గందరగోళం. గందరగోళం మనం పెరుగుతా మిగతా వాళ్ళని మొత్తం గందరగోళం పరుస్తా ఉంటే అప్పుడు దేవుడు వాక్యం ఇచ్చి గందరగోళం నుంచి బయట తీసుకొచ్చాడు. బబులోన్ నుంచి బయట తీసుకుని వచ్చాడు, వాక్యంకు తెచ్చాడు, లోకం నుంచి బయటికి పిలిచాడు, ఆయన ఆత్మకి నిలబెట్టాడు, పరిపూర్ణమైన వాక్యం ఇచ్చాడు, వర్తమానం ఇచ్చాడు, క్రమం ఇచ్చాడు, కృప ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. అన్ని విషయాల్లో నేను సరి చేస్తున్నాడు. ఇప్పుడు వర్తమానం వచ్చి ఏం చేసిందంటే ఆ లోయలో కూడా ఎవరి శరీరం ఏంటో అన్ని వచ్చి అలా కూర్చుంది. ఏ శరీరం ఆ శరీరం వేరైనది, ఏ అస్థిపంజం అస్థిపంజం అక్కడ కూర్చున్నది. అక్కడ ఒక మాట ఉంది 8వ వచనంలో, నేను చూస్తుండగా నరములను మాంసములను వాటి మీదకి వచ్చాను. వయసులో ఒక చిన్న మాట,
ప్రవక్త అంటున్నాడు, సంఘంలో పరిచయం 4 దశలు అన్నాడు. మేడగదిలో బిగిన పరిచయం మొదటి దశ ఏంటంటే గడగడ శబ్దం, పెంతుకొస్తే కేకలు, చప్పుళ్ళు, అరుపులు, భాషలు మాట్లాడటం. మేడగది నుంచి కిందకు వచ్చింది, సంఘం అక్కడ బిగినైంది. 7 సంఘకాలాలు మొదటి సంఘకాలము అక్కడ బిగినైంది. అక్కడ దేవుడు వాక్యం పంపించాడు, పరిశుద్ధాత్మ పంపించాడు, సంఘం గట్ట బిగించేశాడు, జీవాత్మ పంపించాడు అక్కడ. ఏమైనా మొదటి సంఘం బిగినైనది. ఈరోజు మనం చివరి సంఘకాలంలో ఉన్నాం. ఈ సంఘకాలంలో కూడా అదే దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు కేకలు లేవు, అరుపులు లేవు. ఇక్కడ గమనించండి, నేను చూస్తుండగా నరములను, మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటిపై చర్మం కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. చూడండి, ఆ అస్థిపంజరం వచ్చినప్పుడు, ఆ ఎముకలు కదిలేటప్పుడు ఎముకలు కట్టుకొని కేకలు వచ్చినాయి, శబ్దం వచ్చింది, గడగడమని ధ్వని వచ్చింది. మేడగదిలో కూడా పెంతుకో శబ్దం అలాగే వచ్చింది. ఆ తర్వాత దాని మీదకి చర్మం వచ్చినప్పుడు చప్పుడు లేదు, మాంసం వచ్చాక చప్పుడు లేదు, కేకలు లేవు, అరుపులు లేవు, చల్లగా ఉంది సంఘం అంతా. ఆకారం మాత్రం భలే ఉంది. అస్థిపంజరం చూడటానికి బాగోల్లా, దానిపైన చర్మం వచ్చాక, లోపల మాంసం వచ్చాక ఆకారం చాలా బాగుంది. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? వాటిలో ఎంత మాత్రమును జీవము లేదు. ఇప్పుడు ఏమైనాయి? సంఘాలు బాగున్నాయి, జీవం లేదు. మాది పెద్ద సంఘం, ఏం లేదు, మేము ముందొచ్చాం. చెప్పండి, మన సీనియర్ సంఘం ఏమైంది? జీవం లేని ఇప్పుడు ఎందుకో? నువ్వు చిన్న సంఘం పెద్ద సంఘం కాసేపు పక్కన పెట్టి, నువ్వు జూనియర్ కాసేపు నువ్వు పక్కన పెడితే జీవం ఉందా లేదా? ఈరోజు కావాల్సిన జీవము. ఈరోజు సంఘం కదిలే శక్తి కలిగి లేదండి. మెకానిక్స్ ఉన్నాయి, డైనమిక్స్ లేవు. పరిశుద్ధాత్మ వచ్చే డైనమిక్సే. ఆటో ఉంది, పెట్రోల్ లేదు. పెట్రోల్ ఉంది, తాళం లేదు. తాళం ఉంది, లోపల కరెంట్ లేదు. అవునా? అప్పుడప్పుడు బండి మనం స్టార్ట్ చేస్తాం, ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత బండి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? స్కూటీ అవదు, మీరు కింద కొడితే పైకి వస్తుంది. అవునా? ఇలాగంటే ఏమవుతుంది? డుగు 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 అని మన ముఖం చూస్తుంది. మళ్ళీ అవుతుందా స్టార్ట్? అవదు. ఏం జరిగింది ఇప్పుడు? గట్టిగా చెప్పండి, ఏం చల్లారింది? ఇప్పుడు మెకానిక్స్ చూపిస్తే ఏమంటాడు? మెకానిక్స్ బాగున్నాయి, డైనమిక్స్ పోయింది అన్నాడు. ఏం డైనమిక్స్? ఏం డౌన్ అయింది? బ్యాటరీ. ఎందుకని బ్యాటరీ డౌన్ అయింది? వాళ్ళు అంటారు అప్పుడు, కొత్త బ్యాటరీ సార్ నాది. బ్యాటరీ కొత్తదే కానీ వర్తమానమే, కానీ ప్రార్థన లేదు, ఛార్జింగ్ లేదు, క్రమం లేదు, ఛార్జింగ్ లేదు. బ్యాటరీ ఏమైంది? చల్లబడింది. తీసుకెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? బండిలోంచి పీకి తీసుకెళ్ళి వాడి దగ్గర పెట్టుకొని ఛార్జింగ్ పెడదామండి, చూద్దాం పనికొస్తే ఇస్తా, లేదా 800 ఇస్తానంటాడు. అదే సంగతి. ఏమైంది ఇప్పుడు? ఈరోజు ఎలాగే సంఘం కూడా, నువ్వు ఒక్క ప్రార్థన రాకపోయినా ఏమవుతుంది? బ్యాటరీ డౌన్, ఛార్జింగ్ లేదు. ఇప్పుడు దేవుడు మనం ఎలాగుంచాలి? మంటమంటున్నాడు. నువ్వు మంట మండేవాడిగా ఉండాలా. ఈ గడియ వర్తమానం తీసుకుని నువ్వు ఎలాగుండాలని, నువ్వు మండాలా, ఇంకోటి మండించాలా. ఇప్పుడు మనం ఆ గడియ ఆ కాలంలో ఉన్నావు, నువ్వు ఇంకొక నడిపించేవాడిలాగా ఉండాలి. కానీ నిన్ను ఎవడో తాడుపెట్టి సంఘానికి లాగటం ఏంటి? నీకు పొద్దున ఫోను, సాయంకాలం ఫోను, మధ్యాహ్నం ఫోను, రాత్రి ఫోను, రేపు పొద్దున ఎందుకు రాలేదని మళ్ళా ఫోను. ఇదేం క్రమం ఇది? ఈరోజు ఎలాగుండాలంటే, నువ్వు మంట మండుతా ఉంటే నిన్ను చూసి 10 మంది పరిచయంలోకి రావాలా, నిన్ను చూసి 10 మంది దేవుళ్ళలోకి రావాలా, నిన్ను చూసి 10 మంది ఆత్మలు సంపాదించాలా, నిన్ను చూసి 10 మంది నీతో పాటు మోకాలు కలిపి ప్రార్థన చేయాలా. నిన్ను బట్టి దేవుడు యొక్క సాక్షాత్ సంఘంలో జరగవలసి ఉన్నది. యు హావ్ టు బి లైక్ దట్. నువ్వు అలాగుండవలసి దేవుడు యొక్క చిత్తంలో. ఇప్పుడు ఎలాగుండే ఇక్కడ సంఘం? ఉలుకు లేదు, పలుకు లేదు, చప్పుడు లేదు, కదలిక లేదు. ఎలాగుందంటే మెకానిక్స్ ఉన్నాయి, డైనమిక్స్ లేవు. పెద్ద పెద్ద ఆకారం ఉన్నది, చర్చిలో మొత్తం ఉన్నాయి, కానీ ఏం లేదు, జీవాత్మ లేదు. అన్నీ చూపిస్తున్నాం, జీవాత్మను చూపించడం. అది రావాలంటే ముందు సంఘం అంతా ఏకాత్మలో ఉండాలి. ఒకే మాటలో సంఘం నడవాలి, ఒకే ఆత్మ కింద సంఘం ఉండాలి, పరిపూర్ణ ఆత్మ కింద మాత్రం సంఘం నడవాలి. అక్కడ ఉండగా హెజ్కేలు సేవకుడై ఉన్నాడు, హెజ్కేలు ప్రవక్త అయి ఉన్నాడు, హెజ్కేలు దేవుడు నరపుత్రుడిగా అక్కడ ఉన్నాడు. హెజ్కేలు ఏం చెప్పాడో సంఘం అంతా అక్కడ వినాలి. నిజమేనా? ఇప్పుడు మనం ఎలాగుండాలా? దేవుడిని సంఘానికి ఒక కాపరిని ఇస్తే నువ్వు ఆ కాపరికి లోబడాలా, కట్టుబడాలా. ఎందుకని కట్టుబడాలంటే అతను సరిగా ఉన్నా లేకున్నా నువ్వు ప్రార్థన చేస్తే అతను సరి చేయబడతాడు. ఏమా? నువ్వు అతని ముందు వెంబడించు, పరిపూర్ణంగా వెంబడించు, వాక్యాన్ని బట్టి వెంబడించు. దాన్ని బట్టి ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం అంతా కూడా పొందుకుంటావు.
ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్దాం. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లనుము. ప్రభువు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, జీవాత్మ నలుదిక్కు నుండి వచ్చి హతులైన వీరు బతుకున్నట్లు వారి మీద ఊపిరిని విడువము. మేడగదిలోకి వెళ్ళటానికన్నా ముందు, ప్రభువైన యేసుక్రీస్తు భూమి నుంచి పైకి వెళ్ళిపోవడానికన్నా ముందు యోహాను సువార్తలో ఆయన 20 అధ్యాయాలు అనుకుంటా ఆయన ఒక పని చేసినాడు, జ్ఞాపకం ఉన్నదా? అందరిని పిలిచి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. ఆ తర్వాత మేడగదిలోకి వెళ్ళి వాళ్ళు పొందుకున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? జీవాత్మ నలుదిక్కు నుండి వచ్చి హతులైన వీరు బతుకున్నట్లు వారి మీద ఊపిరిని విడవము. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు యొక్క సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి ఊపిరిలోంచి వచ్చింది. మేడగదిలో సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఏదైనా తోటలో ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడ చచ్చిపోయిన ఎముక లోయలోంచి వాళ్ళందరూ ఎక్కడి నుంచి లేచారు? దేవుని ఊపిరిలోంచి వచ్చాడు. నీ ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి అదే. ఆయన ఊపిరిలోంచే నీవు నేను వచ్చున్నావు. ఆయన ఊపిరిలోంచే సంఘం వచ్చింది. నిజమైన సంఘము ఆయన యొక్క ఊపిరి అయి ఉన్నది. అంటే దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడు తెలుసా? ఈ రాత్రి ఆయన ఊపిరిలో మనల్ని పెట్టించాడండి. ఆయన ఊపిరిగా మనల్ని నిలబెట్టాడండి. ఎంత మనము ఈరోజు ధన్యులమై ఉన్నాం. ఆయనకు ఆజ్ఞాపించలే ప్రవచింపగా జీవాత్మలోకి వచ్చాను. వారు సజీవులవై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఒక గృహకుడికులు ఎంతమంది లేచారు? ఎంతమంది? వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని. ఇప్పుడు వాళ్ళందరూ లేచి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి ఇప్పుడు భూమి మీద ఇల్లు లేవు. వాళ్ళందరూ పైకి లేచారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? వాళ్ళు దేవుని సైన్యం. ఇక వాళ్ళకి దేవుడు తప్ప ఇంకెవరికి సంబంధం లేదు. ఇప్పుడు మనం తిరిగి జన్మిస్తే మన సంగతి ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకుంటే మన సంగతి ఏంటి? దేవుని రాజ్యానికి వెళ్ళే మనం సిద్ధపడితే మన సంగతి ఏంటి? కానీ మనం ఏమంటాం? పెరిగి రమ్మని చేయమంటాం. నాకు ఇంట్లో పని ఉంది, బయట పని ఉంది, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, రాలేను, అలాగే ఇలాగ అంటారు. అంతేనా? ఆదివారాలు కూడా చర్చికి రాలేకపోతున్నాం, బుధవారాలు చర్చికి రాలేకపోతున్నాం, వారం మధ్యలో కుడికలు రాలేకపోతున్నాం, చుట్టుపక్కల కుడికలు తిరిగితే పోలేకపోతున్నాం. ఇటువంటి బలహీన స్థితికి మనం వచ్చామో తెలుసా? ఆయన కొరకు జీవిస్తున్నట్లయితే మనము, దేవుడు మనల్ని పైకి లేపేవాడిగా ఉన్నాడు కదా. కింద వచ్చిన చదువు ముగిస్తాను. ఇక్కడ, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరిని సూచించున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశలు విఫలమాయను, మనం నాశనమైపోతుని అని అనుకొనిచున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇక మన జీవితంలో దేవుడు ఏమి చేయడు, అన్నీ అయిపోయినాయి, మనం ఎండిపోయాము, చచ్చిపోయాము, మూలబడ్డేసారు, మనందరూ విమర్శ చేస్తారు, చచ్చిన లోయలో మనం ఉన్నాము, మన ఇంటికి ఎవడో రాడు. అయితే దేవుడు ఒక సేవకుడిని పంపిస్తాడు. ప్రతి ఇంటికి ఒక సేవకుడిని పంపిస్తాడు. ఆ సేవకుడు వచ్చినప్పుడు, పేతురు వచ్చాక కొర్నేలి ఇంట్లోకి పరిశుద్ధాత్మ దింపబడింది. మొట్టమొదట పరిశుద్ధాత్మ అన్నిల్లోకి కుమ్మరించబడింది. అక్కడే మేడగదిలో ఆ కూడికలో కూడా, ఆ గృహకుడికిలో కూడా దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించున్నాడు. అబ్రహాం ఇంటికి దేవుడు దర్శించి అక్కడ ఇవ్వాల్సిన వాగ్దానము దేవుడు అక్కడ ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి అదే దేవుడు ఈ చచ్చిన మెక్కుల్లోకి తీసుకెళ్ళి, మన ఆశలు విఫలమాయను, మన నాశనం అయిపోయాము, మనకి ఇంకేమీ లేదు, మన జీవితం ఎండిపోయింది, పాడైపోయింది, చెడిపోయింది, వ్యర్థం 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 అనుకుంటా బతుకుతుంటే, దేవుడు తన సేవకుని పంపించి వారి జీవితం మార్చాడు, వారి చరిత్ర మార్చాడు, వారి సాక్ష్యం మార్చాడు, వారి గమ్యం మార్చాడు. ఇక ఎంత మాత్రమే చచ్చిన ఎముకలాగా ఉండాల్సిన వాళ్ళు కాదు. మీరు ఈ గృహంలో ఉండక్కల్లా ఇక్కడి నుంచి బయటికి రండి, మీ కొరకు వేరొక స్థలం రెడీగా ఉన్నది. ఏమా? కాబట్టి మన స్థలం ఎక్కడ? అక్కడ కదా. ఆయన ఒక రాజ్యం కదా, ఆయన చేరటం కదా. దాని మీద మనం దృష్టి పెడితే అంత బాగుంటుంది. కాబట్టి మన ఆలోచన ఎక్కడ? గట్టిగా చెప్దాం, కొంచెం బలంగా చెప్దాం. మన ఆలోచన అక్కడ. దేవుని యొక్క చిత్తములో ఆయన మీద నువ్వు ఉన్నంత కాలము లోకములో మరేది నీ మీద పని చేయలేదు. నువ్వు ఏ స్థితికి వెళ్ళినా ఆయన్ను వెంబడిస్తుండగా, ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ దేవుడిని పైకి తీసుకురాగలడు, నిలబెట్టగలడు, బలపరచగలడు, దీవించగలడు, ఆశ్రయించగలడు, ఎత్తిపట్టగలడు. ఆయన కృపచేత నడిపించగలడు, ఆత్మచేత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. షలోమ్.